దేవుని నామానికి వందనాలు. ఈ 1,000 ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి తీరడానికి ఉన్న భాగ్య తరగతిని దేవుడు మనందరికీ ప్రసాదించినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్లందరినీ కూడా శక్తి సామర్థ్యంతో నడిపించి కొనసాగి తీరడానికి ఉన్న భాగ్య తరగతిని దేవుడు మనకిచ్చి తీరును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ 1,000 దేవుని యొక్క సన్నిధిలో వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథంలో మనం తరద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాని 3, 4, 5 వచనాలు. చాలు. ఇక్కడ చదివిన వాక్య భాగములో యుద్ధము గురించి, యుద్ధోపకరణాల గురించి, యుద్ధం వాడేవాడి గురించి రాయబడినట్టుగా మనకే కనబడుతున్నది. చాలా మందికి ఒక సందేహం ఉంది, యుద్ధం చేసేవాడే గొప్పవాడు, యుద్ధం చేయకుండా యుద్ధోపకరణాన్ని కాపేవాడు ఏ పని చేయట్లేదు అనుకుంటున్నాం. పోయిన రోజు కూడా ఎవరో సాగిని చెప్పాడు, అలా చెప్పారు. అది తప్పది. అందులో వాస్తవికత కొందరికి అర్థం కావట్లేదు. యుద్ధం చేసేవాడి కన్నా యుద్ధం కాపలా కాసేవాడికి ఎక్కువ పని. అర్థం కాలేదు. ఈరోజు 1,000 దాన్ని నేను రుజువుపరిచి తీరుతాను. మనం అనుకుంటున్నాం యుద్ధం చేసేవాడు గొప్పవాడు, యుద్ధం చేయలేని ఇంటికాడ కూకొని పడుకున్నాడు. నో, ఆడికే పని ఎక్కువ, యుద్ధం చేసేవాడికి పని తక్కువ. అది అక్కడ చెప్పబడిన మాట. దాని 3వ వచనం చెప్తున్నది, ఇంటికాడ కూర్చున్నాడు దేన్ని ధారించుకొని కూర్చున్నాడు, శరీరధారిగా కూర్చున్నాడు. ఇప్పుడు యుద్ధం చేసినాడు ఆడి శరీరముతో కాదు కానీ శరీరాన్ని ఉంచి శరీరాన్ని లోపర్చుకొని ఆత్మ ద్వారా ఏం చేసుకు తీరుతున్నాడు, యుద్ధం చేసుకు తీరుతున్నాడు. అది అక్కడ చెప్పిన మాట. మన యుద్ధోపకరణాలు ఏ రీతిగా ఉన్నాయి? కానీ హలో, అందుకే యుద్ధానికి వెళ్ళిన వాడు యుద్ధానికి వెళ్ళలేని వాడి మధ్యలో ఏముంది? తేడా ఉంది. చాలా మందికి అర్థం కావట్లేదు. యుద్ధానికి వెళ్ళిన వాడికి ఇంకే ఆలోచన ఉండదు. ఆడ ఆలోచన ఏంటిది? నా దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి, నేనేం చెయ్యాలి? యుద్ధం చేసి తీరాలి. యుద్ధం చేయలేని వాడుకున్న పని ఏంటిది? ఆడు చేసే పని ఏంటిది? ఆడి ఆర్గ్యుమెంట్లు అన్ని పడతాడు. ఆడెక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు? యుద్ధోపకరణాల దగ్గర కాపలా కాసిన వాళ్ళు మాట్లాడేది ఏంటిది? అదే అక్కడ దాని 4వ వచనం చెప్తున్నది. సారీ, 5వ వచనం. వితర్కం అంటే ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ ఏటి గురించి ఆర్గ్యుమెంట్? ఒరే గెలుస్తారా? నిజంగా వాళ్ళకి తిరిగి వస్తారా? సమయం వస్తారా? ఎందుకు పని? ఇదే వాళ్ళ మాటలు. హలో, ఖాళీగా కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు? మీ ఖాళీ కూర్చున్నాడు ఏం మాట్లాడుతున్నాడు? అదే ఆ యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధం చేయకుండా కూర్చున్నాడు కూడా అదే మాట్లాడేది. అర్థం కావడం కష్టం. ఎంత అర్థం కాకపోతే మీరు అనుకున్న ఇంటికాడ కూర్చున్నాడు యుద్ధం చేసి మిగతా ఏం చేయలేదు అనుకుంటారు. ఇద్దరికి వారి వారి ఏముంది? పాత్రలు ఉన్నాయి. అందుకే అక్కడ 4వ వచనం చెప్తున్న ఒక మాట, మన యుద్ధోపకరణం ఏం కాదు, శారీరకమైనది కాదు. శారీరకంగా కానీ యుద్ధం చేసిన వాడు శారీరకంగా కాదు యుద్ధం చేసేది. కానీ అవతల యుద్ధానికి కాపలా కాస్తున్నవాడు ఎలా యుద్ధం చేస్తున్నాడు? ఆడు శారీరకంగానే, ఆడు శారీరకంగా ఉన్న ఆలోచనలే. ఆడనుకున్నా నాకు పెద్ద పని లేదు, ఇక్కడ తుపాకీలు పెట్టారు, కత్తులు పెట్టారు, కడారాలు పెట్టారు, ఇది నేను చూసుకొని కాపలా కాసుకోవడమే అని చెప్పి కాలాచాపంగా మాట్లాడుకుని. అందుకే 5వ వచనం చెప్తున్నాను మాట. హలో, యుద్ధానికి పంపించింది ఎవరు? దేవుడే. దేవుని జ్ఞానముతో ఉండాల్సిన వారు వీరేం చేస్తున్నారు? దేవుని జ్ఞానం లేకుండా, దేవుని యొక్క చిత్తవృత్తి లేకుండా పనికిరాని మాటలు మాట్లాడి ఏం చేసి తీరుతున్నారు? ఈ యుద్ధాన్ని ఓడిపోయేటట్టుగా వీరు యుద్ధం చేసినోడు పాత్ర కాదు, యుద్ధం చేయలేనోడే వీళ్ళు ఓడగొట్టేస్తున్నారు. తర్వాత ప్రతి ఆటంకంలో పడద్రోసి ప్రతి
హలో, ప్రతి ఆలోచనను ఏం చేసుకోవాలి? పడగొట్టి అంటే ఇరువురు కూడా ఎవరికి లోబడి తీరాలి? క్రీస్తు. ఎందుకు? యుద్ధానికి పంపించింది దేవుడైతే యుద్ధాన్ని జయించడానికి తీరే అనుబంధాన్ని ఇచ్చి హెచ్చరిక ఇచ్చిన వాడు దేవుడి. ఇరువురి మనసు ఏమై తీరాలి? ఇప్పుడు ఇరువురి మనసు ఎలాగుంది? అందుకే ఈడికి యుద్ధానికి వెళ్ళినోడికి దెబ్బలు తగ్గుతాయి, ఆడికి దెబ్బలు తగలదు. ఆడి సుఖపడతాడు ఎట్లా సార్? నాకు దెబ్బలేం తగలలేదు కదా. చర్చికి వచ్చినోడు దెబ్బలు కాస్తాడు, రానోడు ఏ సుఖపడదానికి అంత సుఖం ఏదో గొప్పగా సాధి ఆడే వీటిని పాడు చేసి. ఇది మన క్రైస్తవ బుద్ధులకి ఎక్కవు ఇవి. హలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, యుద్ధానికి ఇద్దరు బయలుదేరుతున్నారు. ఎవరు? యుద్ధానికి వెళ్ళిన వాడు, యుద్ధానికి ఉన్న కాపలా వస్తువులను కూడా ఏం చేసుకున్నవాడు? కాపలా కాసినవాడు. ఇద్దరు ఒకే ఉద్దేశంతో బయలుదేరారు, కానీ ఇద్దరు రెండు రీతిగా ఏం చేసి తీరుతున్నారు? యుద్ధాన్ని చేయడానుకున్న దాని వలన ఏమై తీరేది? వారి యుద్ధములో ఓడిపోయే ఒక తత్వం వచ్చి తీరుతున్నది. అందుకే పౌలు గారు సంఘ బిడ్డలకి చెప్తున్న మాట, ఇరువురి మనసు ఏమై తీరాలి? ఏక మనసై తీరాలి. ఇరువురు కూడా ఏమై తీరాలి? క్రీస్తులో ఏకమై తీరాలి. ఇరువురు యుద్ధం చేస్తున్నామన్నది గుర్తుండి తీరాలి. ఇరు వర్గాలకు కూడా ఏమైనా శరీరంలో బతుకుతున్నారు ఓకే, కానీ శరీర ఇష్టాలను కాదు ప్రోత్సహించేది. అందుకే ఎప్పుడు ఈ వివాదం చర్చలో ఉంటుంది. శారీరకంగా నడిచిన వాడు, ఆత్మీకంగా నడిచినవాడు. ఆత్మీకంగా నడిచినవాడు ఆత్మీకతను గురిపెట్టుకున్నప్పుడు, శారీరకాన్ని లోపరుచుకున్నప్పుడు, అవతలనోడు శారీరకాన్ని వృద్ధిపరుచుకొని ఆత్మీకతను చంపేసుకుంటున్నాడు. ఈ ఇరువురు ఒకే దేవునికే సేవించేది, ఈ ఇరువురు కూడా ఒకే దేవుని నామములోనే జీవించేది. ఈ ఇరువురి వల్ల ఏమై తీరుతున్నారు? యుద్ధం గెలవలేకుండా ఉండేటట్టుగా మారి తీరుతున్నారు. అందుకే నా 4వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. ఓ లార్డ్, ఎలా కాదు? మన యుద్ధోపకరణం ఎలా కాదు? శారీరక సంబంధమైనది కాదు. అంటే శారీరకంగా చేసే విషయాలు కాదు. మాటలతో యుద్ధం గెలవలేదు. ఉన్నారా? మాటలతో యుద్ధం గెలిస్తే మరి ఇంకెందుకు యుద్ధం? యుద్ధం గెలవాలంటే మాటలు కాదు, ఏం కావాలి? యాక్షన్ కావాలి. తర్వాత చెప్పిన మాట, ఏం కావాలి? డివైన్లీ పవర్ఫుల్. తెలుగులో భాషాంతరం కొట్టివేయబడింది. ఎలాగా? దైవికంగా శక్తి చెందిన వారిగా. ఇంకో మాటగా దైవికంగా అభిషేకం చెందిన వారిగా మారాలి. అలాంటి వాడే దుర్గాలను ఏం చేసుకోగలిగేది? ఒక ఆరాధనలో నీవు దైవికంగా అభిషేకం పొందకపోతే ఆ ఆరాధనను ఓడిపోయేయగలుగుతున్నావు. ఒక కూడికకు నువ్వు వచ్చి దైవికంగా నువ్వు విడుదలను పొందకపోతే ఆ కూడిక మూలంగా కూడిక నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దుర్గాలతో నేను వెళ్ళేది. దుర్గాలు పడగొట్టి వెళ్ళేది కాదు. అందుకే ఎవడు బలవంతం వెళ్ళలేదు. నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే చెయ్యొద్దు. చెయ్యలేదు అనుకో, దుర్గం పడగొట్టాల్సిన నీవు దుర్గాన్ని కట్టించుకొని అదే దుర్గాన్ని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆరాధనలో కూర్చొని ఏం చేయాల్సి వస్తుంది? తొలి ఉన్నది, ఇప్పుడున్నది. అందుకే ఆయన మెల్లిమెల్లిగా ఈ ఆత్మాభిషేకం ఉన్న క్రమావళిలో ఏమొచ్చేది? డౌన్ఫాల్ వచ్చేది. అందుకే ఇందాక మనం ఆరాధన చేశాను, చప్పట్లు కట్టి వినిపించింది, ఏమేమి అట్లేదు. దుర్గాలు అరగొట్టేటట్టుగా ఆ అన్య భాషలకున్న ఫలాలు అవన్నీ గోపైపోయింది. కేవలం చప్పట్లు. ఇంకొన్ని రోజులు చప్పట్లు మాత్రమే మిగులుతారు, ఏం ఉండదు. హలో హలో, మన చప్పట్లు కాదు వినాల్సింది, ఏ వినబడి తీరాలి. చప్పట్లు లేకపోయినా పర్వాలేదు. దుర్గములను ఎర్రగొట్టి తీరేటట్టుగా ఆత్మలో ఉన్న భాష, ఆత్మలో ఉన్న వ్యాఖ్యానం, ఆత్మలో ఉన్న కృపావరాలు ఏమై తీరాలి? రివీల్ అయి తీరాలి. అందుకే నేను చెప్పాను, ఎందుకు అన్ని భాష రాలేదు? శరీరంతో పని చేస్తున్నాం. శరీరం కంప్లీట్లీ ఫిజికల్. చప్పట్లు ఏంటిది? హలో, మనం అంటే చెప్పట్లేదు అన్ని భాషలతో. నో, కంప్లీట్లీ ఫిజికల్. అది పూర్తిగా శారీరకం. అది ఆత్మీకం ఎక్కడ? అది నీ పెదవుల్లో నుంచి వచ్చేది. అది ఎలాగా? ఆ సందర్భంలో దేవుని యొక్క ఆత్మ
ఆత్మ హెచ్చరిక, ఆ ఫలానా వ్యక్తి రోగం అనేది చెయ్యట్టు, వాడి కోసం ప్రార్థన చెయ్యి, ఫలానా వాడు చెప్తున్న అన్ని భాషకి వ్యాఖ్యానం చెప్పు, ఫలానా వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు, ఏదో విషయానికి బాధపడుతున్నాడు, ఏ ఆత్మతో ఆ ఆత్మను విడగొట్టి ఆ ఆత్మను బోధించి చెప్పు. మన సప్పట్లకే శారీరకంగా క్రియలకే ఏదో ఎన్నో నువ్వు ఇండైరెక్ట్ గా ఏం కట్టేసి వెళ్తున్నావు, శారీరకంగా కొన్ని దుర్గాలు కట్టేసుకొని వెళ్తున్నావు. ఈ టాపిక్ అర్థం అవ్వడం కొద్దిగా కష్టమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఒక వాక్య పరిచర్య చదివితే అరగంటలు గంటల ఇప్పుడు ఎందుకు కావట్లేదు? ఫిజికల్ అయిపోయాం మనం, కంప్లీట్ ఫిజికల్ అయిపోయాం. 10 నిమిషాలకి మించి మన ఆరాధన వెళ్ళట్లే. మీరు దానికి ఆమె కూడా చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదు. 10 నిమిషాలకు మించి ఏం చేయట్లేదు, ఆరాధన వెళ్ళట్లేదు. అంటే దాని అర్థం ఎంత పెద్ద కోటలు నువ్వు కట్టేశావు. ఈ పగటి వేళ దానిని ఎర్రగొట్టుకు తీరాలంటే ఏం కావాలి? డివైన్ పవర్ కావాలి, దైవిక శక్తి కావాలి, దైవిక అనుబంధం కావాలి. దైవికతలో కొన్నింటిని బద్దలు కొట్టి తీరేటట్టుగా ఉన్న శారీరకత పై ఏం చేయాలి? దైవికత దిగు రావాలి. దాని అర్థం శారీరక తత్వాలు కిందకు వచ్చి ఆత్మీక తత్వాలు పైకి వచ్చి తీరితేనే యుద్ధములో ఏమై తీరేది? కోటలను పడగొట్టుకోగలిగి తీరేది. 90% దేవుని బిడ్డలకే అధికంగా కోటలు. ఎందుకు? నిర్లక్ష్యత. అందుకే కదా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18వ వచనం వరకు చెప్పుచున్న మాటల్లో చూడగలిగి తీరితే అక్కడ చెప్పుచున్న మాట మీరు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హలో, తుదకు, అట్ లాస్ట్. తుదకు అంటే ఇన్ ద కన్క్లూషన్, చివరికి ఏం చేయాలి? నీ శక్తి అని చెప్పలేదు. ఎవరి మహాశక్తి? ప్రభు. అని దానికి ఇంగ్లీష్లో భాషాంతరం, దేవుని యొక్క అత్యున్నత బలపరిచి తీరేటట్టుకున్న అభిషేకపు శక్తి. అందులో నీవేమై తీరాలి? బలపడి తీరాలి. దేంట్లో బలపడి తీరాలి? దేవుని యొక్క ఆత్మశక్తిలో బలపడి ఉండి తీరాలి, వాక్య శక్తిలో బలపడి ఉండి తీరాలి, దేవునితో ఉన్న అనుబంధంలో బలపడి ఉండి తీరాలి. దాని తర్వాత యుద్ధానికి వెళ్ళు. అర్థం కాలేదు అనుకుంటా. 10వ వచనం మరలా ఒకసారి చదవండి. ఓ లార్డ్, యుద్ధానికి వెళ్ళే ముందు నిన్ను నీవేం చేసుకు తీరాలి? బలపరచుకు తీరాలి. ఆ బలం పొందుకునేది ఎలాగా? ఆత్మశక్తి ద్వారా ఉన్న బలం, దేవుని యొక్క వాక్యం ద్వారా ఉన్న బలం, దేవుని యొక్క సమాజం అంతా ఐక్యత చెందే ఉన్న ఒక బలం. అందులో బలపడిన తర్వాతనే ఏం చేసుకు తీరాలి? చెప్పిన తర్వాత ఓ మై గాడ్, నువ్వు ముందు బలపడి తీరిన తర్వాత నీ ఒపోనెంట్, నిన్ను ఎదిరించిన వాడి గురించి నీకు ఒక ఏముండేది? ఒక జ్ఞానం ఉండి తీరాలి. ఎదిరించుకొని ఎప్పుడు ముందు తెలుసుకో, ఎప్పుడు వేసుకోవాలో. మనకన్నా ప్రాబ్లం అదే, ఎప్పుడు వేసుకోవాలో. బైబిల్ స్పష్టంగా చెప్పేది ఎప్పుడు. నేను ఎదిరించిన ఒపోనెంట్ ని చూసి, నేను ఎదిరించిన శక్తులను పోల్చి అర్థం చేసుకుని, అది ఎవరని చెప్పిన మాట చూడండి. అది ఎవరని? అపవాది అనే విషయం మీరు ఎరిగి. ఆదాం ఎందుకు, హవ్వ ఎందుకు యుద్ధం చేయలేకపోయింది? అని అర్థం కాలే. ఇవి వచ్చి మాట్లాడింది పామేమో అనుకుంది. ఇదే మనకున్న ప్రాబ్లం. మనం బాహ్యంగా చూసినట్టు మనకేం కనబడుతున్నది? పామే కనబడుతున్నది. ఆంతరికత వెలుగగలిగితే, ఆత్మాభిషేకంలో నిండుబాటు వచ్చి తీరితే, అందుకే ఆర్గ్యుమెంట్లో పెట్టింది. ఆర్గ్యుమెంట్లో అంటే మాటలో పెట్టింది. ఆ మాటల్లో పెట్టేసరికి అర్థం కాలేదు. పాము కాదు ప్రయత్నం చేసేది, పాము వెనకాతలు ఒక అదృశ్య శక్తి ఉందన్నది. ఇప్పుడు కూడా 90% మంది దేవుని బిడ్డలకి ఇది అర్థం కావట్లేదు. నా జీవితంలో జరిగే అన్ని దేవుని ఏం మేలు కాదు, అది దేవుని మేలా? దాన్ని అర్థం చేసుకుంటేనే అది మేలుగా మార్చుకోగలిగి తీరేది. సాతాను వచ్చి మాట్లాడడం మేలా? అది మాట్లాడే దాంట్లో మేలు ఎప్పుడు వచ్చి తీరేది? ఆయన ఎదురించుకు తీరి ఆయన వెనకాతల దాగున్న దాని బద్దలు అప్పుడు అది మేలై తీరేది. లేకపోతే ఏమై తీరేది? కీడుగానే మారి తీరేది. అందుకే ఇప్పుడు కూడా దేవుని బిడ్డకి ఏది ఎంచుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అర్థం
అర్థం కావట్లేదు. ఎవరితో సమయం గడపాలి, ఎవరితో గడపడం కూడదు తెలియట్లేదు. ఎక్కడ నేను ఉండాలి, ఎక్కడ నేను ఉండకూడదు ఇప్పుడు కూడా కొందరికి అర్థం కావట్లేదు. కీర్తనమా అది మొదలైతే చెప్తున్నారు కదా, చదవక్కర్లేదు. దుష్టుల మార్గంలో ఒక 4 చోట్లు చూపించండి, దుష్టులు లేని 4 చోట్లు చూపించండి. షో మీ 4 places where there is no wicked. 4 బ్రాండీ షాప్లో లేరా, షాపులో లేరా, ఇంట్లో లేరా, ఊర్లో 4, చర్చిలో లేరా? హలో, వాక్యం చదివేట దుష్టుల మార్గంలో నిలవక పాపులు కూకోక. ఎక్కడుంది అలాంటి స్పాట్? హలో, అదే అక్కడే మన ఆ స్పాట్ రావాలంటే ఏం చేయాలి? పైన వాక్యం చెప్తారు, దివారాత్రం వాక్యం ధ్యానించడం మొదలెట్టు, వాక్యం పలకడం మొదలెట్టు. ఆటోమేటిక్గా దెయ్యాలన్నీ రన్ అవుతాయి, ఆటోమేటిక్గా దెయ్యాలని పెరిగెడతాయి. మనం అది మాట్లాడే లేకపోతే ఎవరైనా ఇంటికి వస్తే పదమ్మా కూకుందాం, ప్రార్థన చేద్దాం, బైబిల్ తీద్దాం, చదువుదాం. కీర్తన 4:1 చదువమ్మా, వాక్యాంతరం చేసి ప్రార్థన చేయండి. ఆ రోజు దెయ్యం కూడా ఇంటికి రాదు. హలో, దాని అర్థం వాతావరణం బాగులేదని చెప్పి అలా కూకోవడం కన్నా వాతావరణాన్ని బాగుపరిచి తీరేటట్టుకున్న చర్యను ఏం చేసుకుందాం, మనం తయారు చేస్తారు. ఓకే, సంఘంలో అందరూ మంచిగా కాదు, కానీ ఆ తయారింపు చెందేటట్టుకున్న వాతావరణం చెయ్యి. ఆటోమేటిక్ దెయ్యాలు ఒక్కొక్కటి వచ్చేది కనబడతాయి. టైంకి రాని మధ్యలో దూరికి వెళ్ళిపోయేది, దూరికొచ్చి అభ్యంతరం అన్ని దెయ్యాలు కనబడతాయి. నో ప్రాబ్లం, అలా పని చేసుకొని మనం మన పని చేసుకుందాం. నువ్వు నీ పని చేసుకో, నీ కోటలను ఎడగొట్టుకు తీరడానికి నువ్వు ఎదురించి తీరేంతటిగా ఉన్న అనుబంధముతో సాతానులా నా మీద దాడి చేసుకుని వచ్చుకో, నో ప్రాబ్లం. నేను దేవునిలో బలపడి ఉన్నా, నాకు అర్థమైంది నువ్వే నా యుద్ధానికి ఏమై ఒపోనెంట్ గా మారి ఉన్నది, అది నాకు అర్థమైంది. ఎక్కడ నేను చేసేదే సర్వాంగ కవచం నేను ధరించుకుంటా. అవసరం కాక ఏం ధరించుకోకూడదు. సర్వాంగ కవచం మీరంటే 10 కిలోలు అనుకుంటున్నారా? 8 కిలోలు ఉంటాయి అనుకుంటాను. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటున్నారు కదా, చట్టం కొంటున్నారు వేసేయడానికి. నీ బరువు 60 అయితే అది 60కి పై ఉంటుంది. నీ బరువు 60 అయితే ధరించిన సర్వాంగ కవచం 60కి మించి ఉంటుంది. అదేవిధంగా ప్లాస్టికా ఏడిది, ఇనుము కన్నా గట్టిగా, ఇనుమైనా కూడా ఒక రాయి కొడితే ఏమైపోద్ది, డెంట్ పడిపోద్ది. అలాగైతే ఇనుము కన్నా బలం చెందేటట్టుగా ఉన్న వస్తువు, అలాగైతే ఇనుము కన్నా బరువు. అలా మామూలు ఇనుమే 5 కిలోలు మనం ఎత్తడానికి అత్తరిపోతాం. హలో, వాక్యాల బోర్డు విన సర్వాంగ కవచం ధరించండి. ఏం ధరించేసండి? ఏ పలచ ధరించేసి దెబ్బలు కాసేసి సాక్ష్యం అండి, దెబ్బలు కాసేసాను పలచ తీసుకున్నాం. అసలైన గట్టిది బలం చెందే సర్వాంగ కవచం ధరించుతున్న ఒక బుల్లెట్ కూడా నీ శరీరానికి ఏం చేయదు, తగలదు. అదేమైపోతుంది, రీబౌండ్స్ అయిపోతుంది. అదే దాని అర్థం నీకున్న శరీరానికి కన్నా మించిన శక్తి చెందేటట్టుగా ఉన్న సరే. అలాంటప్పుడు నీ భుజాలు ఆటోమేటిక్ దిగిపోతాయి. అందుకే లోన్ నిన్ను ఈక్యూప్ చేసాను. అందుకే సర్వాంగ కవచం ధరించేటప్పుడు మొదటి వాక్యాన్ని మొదటి నువ్వు శక్తి పొందుకు తీరాలి, మొదటి నువ్వు ప్యాక్ అయి తీరాలి. అప్పుడు ఈ సర్వాంగ కవచం నీ బాడీకి ఏమైపోతుంది, అతుక్కుపోతుంది. మీకు అర్థం కాదు. ఈ టైట్ జీన్స్ వేస్తారు కదా, టైట్ షర్ట్లు వేస్తారు కదా, మీరు టైట్ ఏం వేస్తున్నారు, అది నీ శరీరానికి ఏమై తీరుతున్నది. అందుకే కదా ఈ పరిగెట్టే పరుగులు లూజ్ వేసుకొని తిరగరు. ఎందుకు? కప్పలు దూరిపోతాయి, గాలి దూరిపోతాయి. చెయ్యాల్సిన ఉద్దేశం ఏం కాదు, నెరవేర్పు కాదు. అందుకే కొందరికి ఇప్పుడు కూడా తెలియదు, ఎక్కడ ఎప్పుడు ఏం వేసుకోవాలో తెలియదు. కొందరికి ఎప్పుడు స్కిన్ ఫిట్ వేసుకోవాలి, మనకు అందరికి సరదా. గోకోవడానికి కూడా చోటు ఉండదు. స్కిన్ ఫిట్ వేసేది ఎప్పుడు, అది ఏదో ఒక ఇలాంటి వ్యాయామము ఏదో చేసేది. మనం అదే టైల్ అనుకుంటున్నాం, టైల్ వేసుకో, తర్వాత గోక్కో. హలో, యుద్ధం చేసే చర్యలోనే శరీరానికి అతుక్కు. అందుకే దేవుని యొక్క ఆత్మశక్తి, అదే రీతిగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి నిన్నేం చేసుకు తీరేది. ఆ ధరించిన సర్వాంగ కవచం నీ శరీరానికి పట్టుకొని ఉండేటట్టుగా, అప్పుడు నీకు అదేమై తీరదు, బరువు అనిపించుకు తీరదు. హల్లెలూయా. కొందరికి బాధాకర విషయం కదా, సర్వాంగ కవచమే వాళ్ళకి బరువు. దట్స్ ద పాయింట్. లేకపోతే చూడండి, చర్చికి రావడం కొందరు బరువే, కూడిక. దాని అర్థం ఏంటిది? ఆత్మిక
ఆత్మిక విషయం ఆడిపోరు. దాని అర్థం ఆడ ఆత్మిక కాదు. అదో యుద్ధం చేయడానికి వెళ్ళిన సైనికుడికి వెళ్ళాను, నీకు నీ కుటుంబం గుర్తు రావట్లేదా, నీ పిల్లలు గుర్తుకు రావట్లేదు, గుర్తొస్తున్నాయి అంటాడు. కానీ ఆడేం చేయడు, ఆయుష్ గురించి అస్సలు ఆలోచించడు. అప్పుడు ఆ ఆయన ఫోన్ చేశారు, ఏమండి నా కాల్ ఇరిగిపోయినా సరే హాస్పిటల్కి వెళ్ళిపోయి అంటాడు తప్ప, ఫోన్ కట్టేసి పక్కన పెట్టేస్తాడు కదా తప్ప ఆ విషయం ఆయన ఏం చేయనివాడు, తన మనసులోకి రానివాడు. ఆడు యుద్ధంకి వెళ్ళేటప్పుడు కూడా తన భార్యని గుర్తుపెట్టడు. మన ప్రాబ్లం ఇక్కడే. అదో ఇక్కడే మనం వీక్నెస్ వచ్చి తీరేది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్నది, సర్వాంగ కవచం ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని వాక్యం ఉంది. కానీ ధరించి తీరిన తర్వాతే నీవేం చేయాలి, యుద్ధానికి బయలుదేరి తీరాలి. అప్పుడు ఇవన్నీ చెప్పి రావడం, ఇది యుద్ధం చేయడానికి వెళ్ళిన మనిషి. ఓకే, కాపలా కాసిన పని ఏంటిది, ఈ యుద్ధోపకరణాలు చాలా అక్కడ ఏమై ఉంది అన్ని అక్కడ క్రమంగా ఆర్డర్గా ఎవడెవడి సైజ్ ఇస్తారు. ఎక్సెల్ సైజ్కి ఒకటి, డబుల్ ఎక్సెల్ సైజ్కి ఒకటి, ట్రిపుల్ ఎక్సెల్ సైజ్కి, లార్జ్కి ఒకటి, మీడియంకి ఒకటి, ఎవడి శరీర ప్రక్రియకి తగ్గట్టుగా ఏముంది యుద్ధోపకరణాలు ఎలాగ ఉన్నాయి. వీడి పనేంటో తెలుసా, ఇందు లోపల తుప్పు పట్టకూడదు. వీడి పనేంటో తెలుసా, ఇందు లోపల ఏం కాకూడదు, ఆయిలింగ్ చేయాలి. ఇందు లోపల ఏం చేసి తీరాలి, ఎక్కడో కూడా ఏం చేయకూడదు, గీరేటట్టుగా ఉండకూడదు. గీరేటట్టుగా ఒకవేళ ఎక్కడైనా చిన్న క్రాక్ వచ్చింది అనుకో, ఇది వేసేటప్పుడు ఏమైపోద్ది, అక్కడి నుంచి రక్తం బ్లీడ్ అయిపోయి ఆడక్కడే చచ్చిపోతాడు. అప్పుడు ఎవరికి పని ఎక్కువ, అందుకే వీడికి మాట్లాడడానికి కూడా ఒక టైం ఉండదు. ఏం చేయాలి, అన్నిటినీ చెక్ చేయాలి, ఒక్కొక్కటి తెప్పి కత్తులకు దౌడు చేయాలి, కత్తులకు కావాల్సిన పదులు ఉన్నాయాలో చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఆ విషయం యుద్ధోపకరణాలు అన్నిటినీ ఆడే ఒకటా రెండా కుప్పలు. హలో, ఇప్పుడు చెప్పండి, యుద్ధానికి వెళ్ళినోడికి పని ఎక్కువ, యుద్ధం కావలా కాసినోడికి పని ఎక్కువ. కానీ కావలా కాసినోడు సగం పని చేసేసి ఫుల్ మాటలే, అందుకే ఏమై తీరుతున్నది, ఆ యుద్ధోపకరణానికి ఏం చేయట్లేదు, ఏ రీతి కావాల్సిన కేరింగ్ ఇవ్వట్లేదు. ఇదే చాలా సంఘాల్లో జరిగేది, చాలా ఆత్మీయుల జీవితంలో జరిగేది. నువ్వు ఆరాధన ఎగ్గొట్టేసేవని చెప్పి నీ మూలంగా ఇక్కడున్న విధానానికి ఏమైతే ఓటం వచ్చి తీరుతున్నది. హలో, లేకపోతే ఒక అంగీకరణ, నాకు ఆరాధనతో ఏ సంబంధం లేదు, నాకు ప్రార్థనతో ఏ సంబంధం లేదు, నేను అన్యుడిని చెప్పేసి వెళ్ళిపో, నో ప్రాబ్లం. అందుకే కదా బైబిల్ చెప్పేది, దేవుని మాటను వినకుండా దేవుని ధిక్కరించుకొని వెళ్ళిన వారికి ప్రార్థన చేసి పంపించాడు. ఎవరి చేతికి అప్పగించాడు, దుష్టుడి చేతికి అప్పగించాడు. ఆడెక్కడ ఉండడం కన్నా ఆడెక్కడ ఉండడమే బెస్ట్. కారణం ఏంటిది, ఆడెక్కడ నుండి మనల్ని ఓడిపోబోయే అవకాశాలు ఇచ్చేదానికన్నా ఆయన సాతాను చేతిలో ఇచ్చేసి ఆ సాతాను మనల్ని ఎదిరించిన దాంట్లో ఉన్న ఆనందానికి ఆ యుద్ధానికి దీనికి తేడా ఉంది. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, యుద్ధం చేసేవాడి కన్నా యుద్ధం చేయడానికి కాపలా కాసిన వాడికి పని ఎక్కువ. ఉదాహరణకి ఊహించండి, యుద్ధం చేయడానికి వెళ్ళినోడు చేతులు రెండు కోసుకొని వచ్చాడు. ఆడిని చూపించండి ఎలాగా ఈ సర్వాంగ కవచాన్ని తీస్తాడు. గుండె ధైర్యం ఉండాలి. తీసిన తర్వాత ఈడి ప్లేస్లో ఎవడో ఒకడు వెళ్ళాలి కదా, వీటిలో ఎవడు వెళ్తాడు, మళ్ళీ పంతొంగలే కదా. నువ్వే కొట్టుకుంటే ఇంకా అయిపోయినట్టే. అక్కడ ఒక్క నిమిషం కూడా ఏం లేదు, ఛాన్స్ లేదు. దీనికి ఉదాహరణగా దావీదు యొక్క జీవిత విధానం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చదవగలిగి తీరితే, గొలియాతుతో యుద్ధం చేయడానికి ఎందుకు ఒక్కడు కూడా రాలేదు. ప్రశ్నకి జవాబు ఇవ్వండి. గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఒకడు కూడా రాలేదు. యుద్ధం చేసేవాళ్ళు రాలేదు, యుద్ధోపకరణాలు కాపాడేవాడు కూడా రాలేదు, కానీ ఒక్కడు వచ్చాడు. ఈ రెండు పని చేయలేదు. యుద్ధంలో లేనివాడు, యుద్ధోపకరణాలని కాపాడలేనివాడు, కానీ ఈ రెండింటిని కూడా చేసే తత్వం ఆ వచ్చిన వాళ్ళు ఉన్నట్టుగా మనకి కనబడుతున్నది. వాక్యం గోడు విన్నా దావీదు గోడు. నేను అడిగితే ఇలా యుద్ధం జరిగేది ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారు, దావీదులో టక్కని దుక్కొచ్చి. కానీ 17వ అధ్యాయం 45వ వచనం చదవండి. మొదటి సమూయేలు 17:45. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యాధిపత్యకు యెహోవా పేరిట నేను నీ మీదకి. ఆడి యుద్ధోపకరణం దావీదు యుద్ధోపకరణానికి తేడా చూడండి. గొలియాతుకు ఉన్న యుద్ధోపకరణాలు ఏంటిది, కత్తి, బల్లెం. ఇవన్నీ తన ఈయన యుద్ధోపకరణం ఏంటిది, నామం. కేవలం దేవుని నామం మాత్రమే ఆడికి శక్తి. ఆయనకి దేవుని
దేవుని నామం గురించి అవగాహన ఉండాలి. మన దేవుని నామే సీపు. అవతల ఉన్నోడు సర్వాంగ కవచాలు మొత్తం ధరించుకొని ఈట పట్టుకొని వచ్చి కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు యువతల ఉన్నోడు ఏం చేసుకున్నాడు? నాకే సర్వాంగ కవచం అక్కర్లేదు, నేను ఎవరి పేరుట వస్తా, నేను ఏ దేవునికి సేవిస్తున్నాను, ఏ దేవుడు నాకు విమోచన ఇచ్చాడు, ఏ దేవుడు నాకు ఎంతవరకు కాచి కాపాడాడు, ఆయన మీరు ఆరాధనకి ఎందుకు వస్తున్నారు? 90% మంది ఆశీర్వాదం పొందడానికి, రోగాలు పోవడానికి, చికిత్స అవడానికి, బాగుపడడానికి, కుటుంబం చక్కగా ఉండడానికి, ఏ సమస్య లేకుండా ప్యాస్ట్గా పేనం తినడానికి. ఈ కాకత ఇంకోటే ఉండదు. ఎవడు కూడా చెప్పడు నేను యెహోవా నామం మీద వస్తున్నాను, నేను యెహోవా నామాన్ని అర్థం చేసుకున్నందుకు, ఇంకా యెహోవా నామం గురించి శ్రేష్టత ఏంటో తెలుసుకోవడం, అది ఆరాధన కొట్టేది. అది ఏం తెలీదు, దేవుని నామానుకున్న శ్రేష్టత తెలియదు. అందుకే కదా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి రప్పించేటప్పుడు చెప్పిన పదం అండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి? ఆరాధనకి వెళ్ళడానికి. ఆ ఊర్లో చోట్లేదేంటి? ఐగుప్తు దేశంలో వారికి చోటు ఉన్నా కూడా అక్కడి నుంచి దేవుడు వారిని ఏం చేసి తీరారు, బయటికి రప్పించి 3 రోజుల ప్రయాణం చేయించి దేవుడు ఏం ఆరాధన చేయించుకు తీరడానికి. అబ్రహాంతో కూడా దేవుడు అలాగే కదా చెప్పారు, నీవు ఇంటికాడ ఆరాధన చేయడం ఇన్నా, నువ్వు ఇంటికాడ చేసావు, ఎక్కడ నువ్వు గొప్ప చేసేద్దావు, ఎక్కడ చేయడం కన్నా నేను నీకు చూపించే స్పాట్కి రా, నేను నీకు చెప్పే సందర్భానికి వచ్చి అక్కడ చూపించు, నీవు సేవించే. కొండ మీదకి వచ్చి ఆయన చెప్పిన మాట, ఆయన దేవునికి ఒక యెహోవా ఈరే, నా అవసరాలు ఏం చేసి పెట్టే దేవుడు, తీర్చగలిగిన దేవుడు. ఎప్పుడు 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 ఏం లేదు చేతో, కత్తి కర్ర కొడుకు గాడ పనులు ఎవ్వరు లేరు, సింగిల్ ఒంటరి వాడు, ఒంటరి మనిషి అబ్రహాం. కొడుకు బలైపోతాడు, కత్తులు నరికేస్తారు, నరికిన తర్వాత రక్తం అంటు పట్టేద్ది, తర్వాత కర్రలు కాలి చేస్తారు, అగ్గి కాలిపోద్ది, గాడిదలు కింద, పనివాళ్ళు కింద, ఆ పైకి రాలేరు, ఈయన కిందకి వెళ్ళలేరు. ఒంటరి వాడుగా ఉన్నప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన పదం యెహోవా ఈరే. చెప్పగలగాలి కదా, ఆ సిచ్యువేషన్ రావాలి. ఆ సిచ్యువేషన్ రావడం కదా రప్పించుకున్నాడు దేవుడు. ఎందుకలా రప్పించుకుని? అది తన జీవితంలో ఉన్న యుద్ధం. తన జీవితంలో ఉన్న యుద్ధం ఏంటిది? దేవుడు ఎప్పుడు తనకిచ్చిన కుమారుడు, ముసలితనంలో దేవుడు ఇచ్చిన కుమారుడు, అప్పుడు ఆయన గారాభం ప్రేమ ఎక్కువగా ఎవరి మీదకి వెళ్తుంది? కుమారుడు. అందుకే భార్య కూడా చెప్పపాట కూడా తీసుకొచ్చాడు. హలో, ఇప్పుడు కూడా కొందరికి అర్థం, నువ్వు రక్షణ పొందాలన్నా నీ అమ్మ కాదు నాన్న కాదు నేను పుట్టించినోడు కూడా నువ్వు చెప్పకూడదు. బికాస్ అది నీ వ్యక్తిపర విషయం. నీ భర్త దేవునికి నమ్మలే, నువ్వు భర్తకి పర్మిషన్ అడిగి రాకూడదు. నేను బ్యాగ్ తీసి ఆడంటే తీసుకోవద్దు, ఎలా చర్చికి మరి దెబ్బలు కాయాలి. మరి ఆ రిస్క్ తీయగలిగితే నీ పని చేయి, అప్పుడే యెహోవా ఈరే అని అయ్యేది. ఈ పరిస్థితిలో దేవుడు నాకేమై ఉన్నాడు? చాలిన దేవుడు, సహాయకుడైన దేవుడు. నీ సౌకర్యానికి కాదు దేవుడు రక్షణ ప్రణాళిక పెట్టింది, ఆయన సదుపాయానికి రక్షణ ప్రణాళిక పెట్టింది. ఆ రిస్క్ నువ్వు స్టార్టింగే తీసుకోలేనప్పుడు భవిష్యత్తులో అలా తీసుకోగలిగేది. అర్థం కాలేదు. ఇప్పుడు దేవునికి రక్షణ పొందే చర్యలో రిస్క్ తీయలేకపోతే భవిష్యత్ కాల తరగతుల్లో సమస్యలు వచ్చినప్పుడు ఎలా రిస్క్ తీసుకోగలిగి తీరేది. అందుకే కొందరికి దేవుని బిడ్డలకి ఇప్పుడు కూడా దేవునికున్న పేరేంటో నో ఐడియా. నో ఐడియా మీన్స్ నో ఐడియా. హలో, పాత నిబంధనలో సర్వాంగ కవచం ధరించుకుంటేనే కదా యుద్ధం. కొత్త నిబంధనలో పాత నిబంధన ధరించక్కర్లేదు, కేవలం దేవుని పేరు పట్టుకొని వెళ్తే చాలు. అందుకే కదా యేసయ్య శిష్యులకు దెయ్యాలను భూతగ్రస్తులను మొదలుగుట్టుకు తీరడానికి ఆయన తన నామాన్నిచ్చి వాళ్ళకి ఇచ్చి పంపించింది. అందుకే ఆ నామములు వారు ఏం చెయ్యలే, వారికి విశ్వాసం ఉందో లేదో ఏం చెప్పబడలేదు, వారు ఎంత మాత్రం నమ్ముతున్నారు ఏం చెప్పలేదు, వారి రక్షణలో ఎంత బలపడ్డారు ఏం చెప్పబడట్లేదు, వారు యథార్థంగా ఆత్మశక్తి పొందారు ఏం చెప్పబడట్లేదు. కానీ ఏ దేవుని నామమున చేతులు ఉంచేసరికి ఏమైతే వదిలిపోయేది. దాని అర్థం నువ్వు అభిషేకం పొందకపోయినా, రక్షణ పొందకపోయినా, మారు మనసు పొందకపోయినా దెయ్యం వదలగొట్టేస్తావు. దాని అర్థం అది నా పరిచర్య అని చెప్పి భావన పొందుకుంటే దెబ్బలు కాస్తావు. ప్రాబ్లమే ఇది. అందుకే దేవుడు అపోస్తలుల క్రియలు 2వ అధ్యాయంలో దేవుని శక్తిని పొందిన తర్వాతే ఇక నేను మీ తోడుగా లేను, నీ తోడుగా తొలి ఉన్నప్పుడు నేను నామం ఇచ్చి పంపించాను, ఇప్పుడు నేను మీ
దేవుని తోడుగా శారీరకంగా లేడు. ఇంకా నువ్వు తోడు పొందుకు తీరాలంటే ఏం చేయాలి? ఆత్మాభిషేకంతో అనుబంధంలోకి రావాలి. హల్లెలూయా. అందుకే కదా కొందరు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య మీ పేరట మేము దెయ్యాలను వదలగొట్టాము, అద్భుతాలు చేసాం. యేసయ్య ఒకే మాట్లాడు, మీరు నన్ను ప్రభు ప్రభు అని పిలిచారు, మీరెవరో నాకు తెలియదు. 90% దేవుని పెళ్లి గుంపులో ఉంటారు. ప్రభు ప్రభు పిలిచేసి గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తాం, కానీ దేవునికి వారితో ఏది నాకు అదే అర్థం కాలేదు. ఈ భూమిలో జీవించిన సందర్భంలో దేవునికి వీటితో సంబంధం లేదని వీడికి ఎందుకు అర్థం కాలేదు? దేవుడితో వీడికి సంబంధం లేదని ఎందుకు అర్థం కాలేదు? జీవించినప్పుడు దేవుడి పేరట వాడుకున్నాడు, అందుకే అర్థం కాలేదు. హలో, ఇదే చాలా మంది దేవుని బిడ్డలకు పొరపాటు. యేసయ్య తెలుసు, దేవుని నామంలో అద్భుతాలు జరుగుతాయి తెలుసు, కానీ ఆయన పేరు నీ జీవిత స్థితిగతుల్లో ప్రతి సందర్భంలో ఏమైతే ఉపకారపడేది, అది నీ యుద్ధంకి ఏం చేయడానికి, గెలిపించుకు తీరడానికి సహాయపడి తీరేది. అందుకే దావీదు చెప్తున్న మాట, నువ్వు నీ సర్వాంగ కవచం వేసుకుని రా, నేను నా సర్వాంగ కవచం, నేను నా దేవుని పేరట వస్తా. ఆయనకి తెలుసు యెహోవా నా కాపరి అని. ఎలా తెలుసు? ఒంటరితనములో అడవిలో ఉన్న సందర్భంలో ఎవరు తోడు లేనప్పుడు కాపరిగా తోడొచ్చి ఆయన దేవుడు ఎవరితో దావీదుతో మాట్లాడేవారు. హలో, అందరు చెప్తారు కదా దావీదు బోల్డ్ కీర్తనలు రాశాడు. ఎందుకు రాశాడు? తోడు రావాల్సిన వాడు వస్తే ఆటోమేటిక్ కీర్తనలు వస్తాయి. హలో, ఇప్పుడు దేవునితో కలిసి కూర్చునేసరికి ఆయన స్వభావమే నీ లోపలకేమొచ్చి తీరుతుంది, వ్యాపరించుకు తీరుతుంది. అందుకే దావీదు ఒంటరితనములో మేకలను మందే చర్యలో ఆయనకి ఎప్పుడు అర్థమై తీరింది యెహోవా నా కాపరి అని. నాన్న మేకలకి ఇచ్చినప్పుడు కాదు, నాన్న మేకలకి ఇచ్చి ఆయనకు ఉద్దేశం అర్థమైంది, ఈ మేకలను నా ప్రాణం తీయడానికే ఇచ్చినది, నాకు ఏం కావాలి, ఒక కాపరి కావాలి అన్నది ఆయనకు అర్థమై తీరింది. అందుకే ఆయనకు అర్థమైంది, నా కాపరి ప్రధాన కాపరి, నన్ను ఎల్లప్పుడూ సంరక్షించే కాపరి, నా కాపరి నన్ను సహాయపరిచేది. అందుకే ఆయన కీర్తన, యెహోవా నా కాపరి, నాకు ఏ విషయములో కీర్తనగా మర్చిపోయారు, కొదువు లేదు. ఐ డోంట్ ల్యాక్ ఇన్ ఎనీథింగ్. అలాగే కొదువు లేదా మీ ఇంట్లో? కొదువు లేదా మీ ఇంట్లో? యెహోవా నీ కాపరి, కొదువు లేదా? ఉంది. కొదువు ఉన్నా కూడా అది నన్ను ఏం చెయ్యవు. దేవుని బిడ్డల జీవితంలో కొదువు లేవా? డబ్బు కొదువు లేదా? రేపు కట్టడానికి ఫీజు కట్టడానికి కొదువు లేదా? ఉంది. ఆ లేనితనంలో కూడా చెప్పగలిగే తీర్మానం ఏంటో తెలుసా? ఈ కొదువులో కూడా నా కాపరిచాలు, ఈ కొదువులను కూడా ఏం చేసుకోగలిగేది, తీర్చగలిగేది. హల్లెలూయా. అందుకే తీర్చలేనోడే ఈ అప్పులను కట్ల పరిగెట్టేది. అప్పులను కట్ట పరిగెట్టి పప్పులు తెచ్చుకునేది, పప్పులు వెనక తినేసి అంతా తీర్చుకునేది. ఇది వాడదు అది వాడదు, దేవుని నమ్మలేడు, అడిగినది. ఈ రెండింటి మధ్య నలిగిపోతాడు. ఇటు అప్పు తీర్చలేడు, ఈ అప్పు తెచ్చినంత దేవుని చెప్పలేడు, ఈ దేవుని మీద ఆధారపడు. ఇలా నలిగిపోయి ఉన్న జీవితం. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం ఇదే. దావీదు యెహోవా పేరట రావడం అనుకున్న కారణం ఏంటో తెలుసా? ఆయనకు అర్థమై తీరినది, యెహోవా ఎవరు, సైన్యములకు అధిపతి అయినది, నా క్యాప్టెన్ దేవుడే, నన్ను నడిపించిన నాయకుడు దేవుడే, నా ఒంటరితనంలో దేవుడు నాకు నడిపించగలిగి తీరితే ఈ మహాసైన్యం ముందు కూడా నన్ను ఏం చేయగలిగి తీరే. గొలియాతు మాత్రం యుద్ధం చేయడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? వాడు ఒక సైన్యం మొత్తాన్ని రిప్రజెంట్ చేసేవాడు. హలో, ఫిలిస్తీయుల దండని మొత్తం ఒక్కడే ఏం చేస్తున్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో తీయక్కర్లేదు, చెప్పే మాట, గాడ్ వర్సెస్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా ఉన్న యుద్ధం. చాలా మంది అపార్థం చేశారు, గొలియాతుకి దావీదుకున్న యుద్ధం అని చెప్తున్నారు. ఇట్స్ ఎ ఫాల్స్ ఫ్యాక్ట్. అదే తప్పితమైన మాట. ఎవరి మధ్య యుద్ధం? ఫిలిస్తీన్ల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు. ఇట్స్ ఎ వార్ బిట్వీన్ ద గాడ్ ఆఫ్ ఫిలిస్టైన్స్ అండ్ ద వార్ బిట్వీన్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్స్. ఇశ్రాయేలీయుల దేవుడు, ఫిలిస్తీన్ల దేవుడు. ఇశ్రాయేలీయుల సాంప్రదాయం, ఫిలిస్తీయుల సాంప్రదాయం. ఇశ్రాయేలీయుల విశ్వాసం, ఫిలిస్తీయుల విశ్వాసం. అంత డూమ్ అయిపోయింది. ఇశ్రాయేలీయుల కట్టుబాటు, ఫిలిస్తీయుల కట్టుబాటు. ఆ యాంగిల్లో ఆలోచించండి. దావీదు గోలియాతు అని చెప్తే ఘనత ఎవరికి ఎక్కువ వచ్చేది? ఆడే కొట్టాడు, చంపాడుగా.
ఇదే మనకున్న ప్రాబ్లం. అందుకే దావీదునంతా పైకి ఎత్తన్నాడు, దేవుడికి ఇచ్చే తొక్కేస్తున్నాడు. దేవుని గురించి తెలియట్లేదు. దేవుని గురించి అర్థమై తీరితే కదా నువ్వు తగ్గేది. అలాగే 17వ అధ్యాయంలో ఉన్న ఛాలెంజే ఫిలిష్తీయుల దేవుడు. ఇది ఇప్పుడు మన వాతావరణం తెచ్చుకోండి. మనం మరి ఫిలిష్తీయుల వరకు వెళ్ళక్కర్లేదు, అన్ని సిద్ధాంతాలు మన దగ్గరే ఉన్నాయి. ఆరాధన అయిపోతే సెంటి మూలకి వెళ్ళిపోతారు, మరి అదే సిద్ధాంతం అనేస్తారు. అదో సంఘం అంతా కూడిన సందర్భాన్ని విడిచిపెట్టేసి ఇండైరెక్ట్ గా ఒక ఫిలిష్తీయ దేవుడిగా నీకు ఎదిరించుతున్నాయి. ఆ ఫిలిష్తీయ దేవుడు ఎల్లప్పుడూ నిన్నేం చేస్తుంటాయి, ఎదిరిస్తూనే ఉంటాయి, పీడిస్తూనే ఉంటాయి. అందుకే దావీదు అక్కడ ఎవరి నామమున వెళ్ళాడు? ఎందుకు ఆ దేవత గురించి రాయలేదు. ఫిలిష్తీయుల దేవత గురించి అక్కడ మీకు కనబడదు. కనబడదే? చదివి నాకు చెప్పండి. ఫిలిష్తీయుల దేవుడి గురించి అదే అక్కడే ఉంది. యుద్ధంలో ఉన్న టెక్నిక్ ఎవరికి అర్థమైంది? దావీదుకి అర్థమైంది. ఈడు వచ్చింది వాడి సొంత శక్తితో, వాడి సొంత బలంతో, ఈ వెనకాతలకు అదృశ్యం. అందుకే దావీదు అభిషేకింపబడి ఉన్నవాడని బైబిల్ చెప్పేది. హలో, దావీదు తల మీద నూనె పడడానుకున్న కారణం ఇది. పోల్చగలిగి తీరాడు, మనం పోల్చలేకపోతాం. హలో, అందుకే చూడండి, ఆ గొలియాతుకున్న తీవ్రత మీరు చూడండి. ఆ ఫిలిష్తీయుల దండులకి మొత్తం వాడు ఒక్కడే ఏం చేశాడు? వాడొక్కడే నిలబడ్డాడు. నువ్వు నన్ను చంపే, నా సైన్యం మొత్తం. అందుకే కదా గొలియాతు పడిన వెంటనే మిగతా సైన్యం మొత్తం ఏమైపోయింది? ఫిలిష్తీయుల దండు లోపల ఉన్న అందరూ ఏమైపోయారు? ఒక్కడు పడిపోయేసరికి, గొలియాతు ఒక్కడు పడిపోయేసరికి ఏమై తీరారు? పరిగెట్టి పారిపోయి తీరారు. అందుకే దావీదు చెప్పిన పదం, నేను వచ్చేది ఎవరి పేరట తెలుసా? నేను సైన్యములకు అధిపతి అయిన దేవుని పేరట నేను వచ్చేది. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల్లోనూ రాలేకపోయాడు? ఇశ్రాయేల్ ప్రజల్లో సౌలు ఎందుకు రాలేకపోయాడు? దావీదు అన్నయ్యలు ఎందుకు రాలేకపోయారు? మిగతా సైనికులు ఎందుకు రాలేకపోయారు? వాళ్ళకి యుద్ధోపకరణాలు లేవా? యుద్ధం చేయడానికి టెక్నిక్లు తెలియదా? యుద్ధంలో అన్ని తెలుసు, ఎందుకు రాలేకపోయారు? వారికి దేవుని పేరు గురించి ఒక అవగాహన లేదు. దేవుని పేరట వచ్చిన చేతిలో ఏమున్నది? ఒడిసి, ఒక కర్ర, 5 రాళ్ళు. ఆడి ఛాలెంజ్ మనం చూసుకోవాలి. ఈ రాళ్ళు ఎప్పుడు ఎరుకున్నాడు? అప్పుడే ఎరుకున్నాడు. ఎప్పుడు ఎరుకున్నాడు? అక్కడికే వెళ్ళి ఒక సముద్ర తీరానికి వెళ్ళి ఏం చేసుకున్నాడు? ఈ 5 రాళ్ళు ఏంటిది? ఈడుకున్నా ఆడికి అర్థమై తీరింది, ఇది పడాలంటే దీని వెనకాతలు 5 ఉన్నాయి. ఇది పడిపోతే మిగతా 4 ఏమైపోయినట్టు. అందుకే ఫిలిష్తీయుల దేవునితో ఎదిరించుకు తీరడానికి వెళ్ళే ఆ చర్యలో ఈయనకి అర్థమై, అందుకే మనకి కృపావరం కావాలి. కృపావరములో ఎల్లప్పుడు నిండుబాటు కలుగుండి తీరాలి. ఈ అప్పుడప్పుడు వచ్చినప్పుడు రికార్డ్ డాన్స్ కాదు, అప్పుడప్పుడు వచ్చిన రికార్డ్ డాన్స్ కాదు. ఏంటిది? కృపావరం. ఎల్లప్పుడు కృపావరములో ఏమై ఉండి తీరాలి? యాక్టివేట్ అయి ఉండి తీరాలి. కృపావరములో ఎల్లప్పుడు మనం ఏమై సెన్స్ అయి ఉండి తీరాలి. లేకపోతే నువ్వేం చేయలేవు. నిన్ను ఎదిరించిన శక్తి ఏదో నీకు అర్థం కాదు. అందుకే కదా ఎఫెసీ పత్రిక 6లో చెప్పబడితేనే ముందు నీ శత్రువు ఎవరో నీకేమై తీరాలి. దేవుని బిడ్డ అక్కడ దౌర్భాగ్యం. ఎవరు పేరట వస్తున్నారో తెలియదు, ఎవరినితో యుద్ధం చేస్తున్నారు నో ఐడియా. నో ఐడియా మీన్స్ నో. మనకి దెయ్యం ఎలా ఊగితే సార్ దెయ్యం అన్నారు. 4 పట్టీలు సౌండ్ తెలియదు. అదే నీ కృపావరమేమో. అలా పాముడు కరికి తెచ్చేవారు ఓ నాయన దెయ్యమని. ఒక బాబు దాని వెనకాతలు ఉన్నవారు వాటి గురించి వ్యాఖ్యానం ఏది? హలో, Praise the Lord. Hallelujah. Praise the
చెప్తున్నాక మాట మీరు చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. హౌ ఈ దినమే అది జరుగుతుందని అలాగే తెలిసింది. ఈ రోజే నా విజయానికున్న రోజు అని దావీదుకి ఎందుకు తెలిసింది? ఎందుకు మిగతా తెలియలేదు? అదే ప్రాబ్లం. మనకున్న ప్రాబ్లం ఎప్పుడు మనకి సక్సెస్ వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు నాకు విడుదల జరుగుతాయో అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం. ఆత్మశక్తికి ఉన్న ప్రత్యేకత ఎప్పుడు నీకు విడుదల జరుగుతుంది, ఆటోమేటిక్ నీ శరీరం దాన్ని స్పందిస్తుంది. అందుకే ఆయనకు అర్థమై తీరింది ఈ రోజు ఏమై తీరుతుంది. ఈ యెహోవా నా తోడుగా ఉన్నదని, యెహోవా యొక్క చెయ్యి నా తోడుగా ఉన్నాయి, ఈ రోజు నిన్ను పడగొట్టి తీరుతానని. నువ్వు దేని మీద ఆధారపడి ఫిలిష్తీయుల దేవుని ఆధారం చేసుకుని వస్తున్నావు కదా, దాన్ని ఈ రోజు నేనేం చేస్తా, పగలగొట్టించేసే తీరుతా. అందుకే 46వ వచనంలో చెప్తున్న ఒక మాట మీరు చూడండి. చంపి ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకు భూమృగలకు ఎత్తును. తర్వాత అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ తండ్రి వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. తెలుగులో పదం నరికి కొట్టేశారు అనుకోండి. ప్రపంచ వ్యాప్తిలో ఉన్న అందరికీ తెలుస్తాయి, ఇశ్రాయేలీయులకున్న దేవుడు యెహోవానే. లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ చాలు చాలు, మనకి దొరకాల్సిన కాన్సెప్ట్ దొరికేసింది. విడుదల జరిగితే ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియట్లేకపోతే నీకు విడుదల జరగలేదు అన్నట్టు. విడుదలకు బదులు ఇంకేదో జరిగింది. విడుదల జరిగితే ఎవరికి తెలుస్తాయి? లోక నివాసులందరికీ తెలుస్తాయి. ఎవరి గురించి తెలుస్తాయి? నీ గురించి కాదు. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు, నువ్వు ఎవరి నామాన్ని పలుకుతున్నావు, నువ్వు ఎవరి మీద కట్టుబాటు కలిగి ఆయన నామం వినబడతాయి, కనబడతాయి, అర్థమవుతాయి. వాళ్ళకి మరి సువార్త ఏం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమై తీరేది, అర్థమై తీరేది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్నా, యుద్ధం చేసే ముందు నువ్వు ఎవరి కోసం, ఎవరి పక్షాన యుద్ధం చేస్తున్నావు, ఎవరు నీ ప్రతినిధి అన్నది ఏం చేసుకు తీరాలి, అర్థం చేసుకు తీరాలి. గొప్ప విషయం ఏంటో తెలుసా? దావీదు ఆ సైన్యములు ఉన్నవాడు కాదు, దావీదు ఆ సైన్యములు కాపలా కాసినోడు కాదు, దానికి కూడా వెనకాతలు ఉన్నవాడు. దానికి కూడా వెనకాతలు ఉన్నవాడు అని చెప్తే వీటేటితో ఈయనకేం లేదు, ఏ రీతి కలిగిన సంబంధం లేదు. ఈ సంబంధం ఉన్నోడు చేయలేనప్పుడు సంబంధం లేనివాడు సంబంధం ఉన్నట్లానే వచ్చి దేవుని పేరట ఏం చేయగలిగి తీరారు, యుద్ధం చేయగలిగి తీరారు. అందుకే దావీదు జీవితంలో ఆ పరిశోధనను అర్థం చేయించుకు తీరడానికి ఏ అడవిలోకి దావీదుకి నాన్న పంపించారు, అక్కడ ఆయన యుద్ధం దేవునితో కలిసి నేర్చుకు తీరాడు. అక్కడ ఆయన దేవుని యథార్థంగా తెలుసుకు తీరాడు. అక్కడ దేవునితో తనకు ఒక మంచి అనుబంధం ఏర్పాటై తీరింది. అక్కడ దేవుని యొక్క వాక్యముతో ఆయన స్థిరపడడం ప్రారంభించి తీరాడు. అప్పుడే ఆయనకు అర్థమై తీరింది, నా శత్రువు ఎవరో ఎవరికి దావీదుకి అర్థమై తీరింది. అందుకే ఈ ఆయన సహోదరులకు భోజనం తెప్పించడానికి వచ్చిన చర్యలో ఈ ఫిలిష్తీయుల దేవుడు ఏం చేస్తున్నాడని తెలుసుకు తీరడానికి ఆతృతతో వచ్చి ఆ దేవుని యొక్క శక్తిని ఈ ఒక్కడే చేసుకోగలిగాడు, బత్తలు కొట్టి. దట్ మీన్స్ యుద్ధం చేయడానికి బలవంతుడో అభిషక్తుడో సూర్యుడో ఎవ్వడానికి ఒక పసిబాలుడు చాలు. హలో, ఒక చిన్న శిశువు చాలు, 17 సంవత్సరాలు ఉన్న కుర్రోడు చాలు దేవత శక్తిని ఏం చేయలేదు. మన శక్తి 17 సంవత్సరాలు మనకి శాతం ఉన్నారండి. అందుకే చిలిపితనం పిల్లలకి దేవుని దగ్గర తీసుకురావాలండి. హలో హలో, ఇప్పుడు కూడా మన పిల్లలకి అర్థం కాదు దేనికి మొక్కాలా, దేనికి. అభియాన్ని మీరు ఎప్పుడైనా తోడు తీసుకెళ్ళండి, మీరు అన్నీ మొక్క ఎక్కడికైనా తీసుకెళ్ళండి. వాళ్ళకి ఆ పర్టికులర్ చోటు వచ్చినట్టు చెప్తారు, మొహం తిప్పేస్తారు. స్కూల్లో వారి కాళ్ళ మొక్కమని చెప్పారు, మేము మొక్కమని చెప్పారు. నేను షాక్ అయిపోయాను, ఈరిగేటర్ ఆయన ఇంత ఆతుడు. నేను ఇంటికి వచ్చిన ఎందుకు మొక్కలేదు, మనం అలా మొక్కక్కర్లేదు. హలో, మన పిల్లలు
ఉయ్యాలా ఉయ్యాలా చెప్ప ఎక్కడికి వెళ్తున్నారో. అదో ఒకరోజు ఆన్లైన్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో వాళ్ళకి గేమ్స్ అవుతున్నాయి. గేమ్స్ అవుతున్న సందర్భంలో ఆ టీచర్ ఏం చెప్పింది తెలుసా? అందరి ఇళ్ళలోనే కరోనా ఉన్న టైం. ఆ టీచర్ ఏం చెప్పి, మీరు లోకానికి ఉప్పు కదా, బైబిల్లో వాక్యం తీసింది. పిల్లలందరికీ చెప్పారు, వెళ్ళి కిచెన్ లోపలికి వెళ్ళి ఉప్పు తీసుకొచ్చి ఉప్పు డబ్బా చూపించండి అన్నాం. అవి మాత్రం కదలే, కూర్చొని పోయింది. తర్వాత నాకంటే మ్యూట్ చేయమంది మీటింగ్ని. ఏంటి ఆటలాడుతున్నారు? ఈ దేవుని సన్నిధి కదా, దేవుని సన్నిధిలో మాట్లాడుకోవచ్చా? నేనన్నా ఆమె మీకు ఒక ఉదాహరణ చెప్పింది కదా, ఏసై ఉదాహరణ చెప్పలేదా? ఆ రీతిగా ఏం చేసింది? ఎలాగ దానికి అది క్లిక్ అయింది. మా పిల్లలని కాదు చెప్పేది, వాళ్ళు క్లిక్ అవ్వడానికి ఆ రీతిగా ఉన్న అవకాశాలు వారి జీవితంలో ఏం చేసేది. దానికి అర్థం యుద్ధం చేసేవాడు, అభిషేకం పొందినోడు, అన్ని భాష చెప్పినోడు కాదు, చిన్న పిల్లడు చాలు. లేకపోతే నైమాన్ అని చెప్పిన కుష్ఠవ్యాధి ఇంట్లో పనిచేసిన పిల్ల, దాని వయసు రాయబడలే, చిన్న పిల్ల అని రాసిన. చిన్న పిల్ల అంటే మీరు ఊహించండి ఎన్ని వయసు ఉంటుంది. నేను అనుకుంటాను దీన్ని ఏం చేస్తుంటే అప్పో సిప్పో వాళ్ళ అమ్మ నాన్న చేసి ఉంటారు, దీన్ని ఎత్తుకొని తీసుకొని వచ్చి ఉంటారు. ఆ ఇంట్లో ఆమెకి ఏమి ఇచ్చింది? అంత స్వాధీనం ఇచ్చారు. ఎవరికి సలహా చెప్పేటట్టుగా? యజమానికి యజమానులు. మన పిల్లలు ఎవరు ఉన్నారు సలహా చెప్పేవారు? ఓ నలుగురు చూపించండి. దట్స్ ఎ ప్రాబ్లం. ఇంకా ఆలోచించుకు తీరాలి. ఆ పాప ఇష్టపూర్వకం కాదు, కష్టపూర్వకంగా తీసుకొచ్చి వదిలేదు. బానిసగా ఆమెను ఏం చేసుకుని తీరారు, అక్కడ తీసుకొని. అందుకే ఇస్రాయేల్ కానీ ఇస్రాయేల్ దేశము నుంచి వచ్చినా కూడా అరామ్య దేశములో ఉండి ఏం చేసుకు తీరేది? సత్యమైన దేవుని వెంబడించుకునేది. దానియేలు చంద్రమేషక అభేదరులకు ఆ పిక్చర్ ఆ పాపను కూడా చూసుకు తీరాలి. అది ఆయన చెప్పిన మాట, మీరు ఈ చికిత్సలు అన్ని చేస్తున్నారు. మా ఊర్లో వైద్యుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఇంకెవడు కాడు, సజీవుడైన దేవుడు. ఆయన నామమున ప్రకటించుచు, ప్రవచనాలు చెప్పుచు, వాక్యం చెప్పుచు, బోధించుచు, ఒక బోధకుడు ఆయన దగ్గరికి వెళ్తే చాలు. పసిపిల్ల చెప్పింది. దట్ మీన్స్ పసి పిల్లకి దేవుని గురించి అవగాహన కలిగించి తీరగలిగితే ఏ శత్రువు సాధారణమైన ఎదిరించే పవర్ వాళ్ళు అర్థం కావడం కష్టం. ఇశ్రాయేలీయుల మధ్యలో ఇశ్రాయేలీయులు యుద్ధం చేసేవారు. ఈ పాప ఏం చేసుకునేది? ఆ దండులో ఉండి ఇశ్రాయేలీయుల కోసం కవచాలను శుభ్రపరచుకొని వచ్చేది. అందుకే కదా ఆయన అక్కడికి పంపించింది. ఊళ్ళో ఉన్న యుద్ధం చేశారో లేదు విషయం కాదు, ఈమె ఇక్కడి నుంచి పంపించారు. ఎవరికి? నయమాన్ మంచోడే, సైన్యముల అధికారియే, సైన్యములు అన్ని గొప్ప కార్యాలు చేసేవారు. కానీ ఒక పసి పాప చెప్పిన మాటకు ఖాతరు చేసుకొని ఏం చేసి తీరు? ఎక్కడికి వెళ్ళి తీరింది? యుద్ధ సైన్యములకు అధికారి అయిన దేవుని దగ్గరికి, దేవుని నామాన్ని కనపరిచే వారి సమాజంలోకి వెళ్ళి విడుదలను పొందుకు తీరి. ఇది చదివి ఇది మన కుటుంబాల్లో జరగకపోతే ఇది చదివేదంట్లో ఏమర్థం? ఇది విని మన జీవితాల్లో జరగకపోతే దీనివల్ల ఏం ఉపయోగం? హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అనిపించిన మాట అది కాదు. ఆ పాప మాట వారు ఏం చేశారు? లక్ష్య పెట్టారు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత విశ్వాసం ఆమె అప్పగించింది. దాని అర్థం నువ్వు పొందుకున్న విశ్వాసం ఇంకొకరి చేతికి ఏం చెయ్యొచ్చు? నీ దేవుని గురించి అవగాహన కలిగి ఉంటే నువ్వు ఇచ్చుకోవచ్చు. నేను కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ వచ్చాడే, వాడితో కేవలం నేను 1 సంవత్సరం మాత్రమే రూమ్ షేర్ వేసుకుంది. 1 ఇయర్, 1 సంవత్సరం. ప్రతి మీటింగ్కి నేను అన్న ఏం చేసుకున్నాను, ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మీటింగ్కి అన్నీ వెళ్ళేటప్పుడు నా డబ్బులు తినేసేవాడు. హలో, ప్రతిరోజు మీటింగే. పొద్దునల్లా పనికి వెళ్తాడు, సాయంత్రం మొత్తం నాతో కలిసి ఏం చేస్తాడు? ప్రతి చోటికి మీటింగ్ వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పండ్లు దొరుకుతాయి, అటు నుంచి తిరిగి వచ్చేటప్పుడు మనవాళ్ళు కదా ప్రార్థన చేసి మమ్మల్ని ఆపి అడ్డ కొట్టేస్తారు కదా. తిరిగి వచ్చేటప్పుడు మాకేం దొరకదు, బండ్లు ఏం దొరకదు. ఎన్నో రోజులు నడుచుకొని వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు? ఒక 10-12 కిలోమీటర్లు. కొన్నిసార్లు అయితే ఏ ట్రక్ మీదో ఏ బండి మీదో ఎక్కేసి సగం వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నడిచి. ఇప్పుడు కూడా అదే పని ఆయన చేస్తున్నాడు. నేను చెప్పొచ్చే మాట, ఆయనతో గడిపిన కొన్ని రోజులే మనకో దొరికేది కొద్దిగా, మన కంచెం నుంచి ఏం చేసేవాడు? చెయ్యట్టుకుని తినేవాడు. హలో,
ఇప్పుడు ఆయనకి చెప్పండి, ఉన్న డబ్బులు మొత్తం దేవుని పని కోసమే. ఏ రోజు ఖాళీగా ఏం చేయడు, ఇంటికాడ కూర్చోడు, ఎప్పుడు ఖాళీగా ఇంటికి వద్దు. కానీ మొత్తం 1 గంట లోపల అవగొట్టేసి 1 గంట నుంచి ఫ్రీ అయిపోయి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు, విశ్వాసాన్ని అప్పచెప్పండి. ఆయనకి చదువు రాదు, భాషలు రాదు, ఏం రాదు, కానీ తెలిసిన భాషాంతరములో ఎవరికి పడితే వాళ్ళకి ఒక్క నిమిషం కూడా ఏం చేయట్లేదు, మౌనం లేకుండా. అంటే అదేంటిది, తన దేవుని గురించి తనకు అవగాహన ఉంది కాబట్టి. మనకి మన దేవుని గురించి అవగాహన లేదు కాబట్టి నాకు కలిగిన విశ్వాసం నేను ఇంకొకడికి ఏం చేయాలి, ఇచ్చి తీరాలని ఒక పరిజ్ఞానం మనకు రావట్లేదు. అందుకే ఈ కాలంలో సువార్త ఒక బిజినెస్ అయిపోయింది. అర్థం కాదు, సువార్త ఏమైపోయింది, చందాల వసూలు అయిపోయింది. రాండి రా బాబు, సువార్త చెయ్యండి రా బాబు, ఇట్స్ ఎ బిజినెస్. అది పర్సనల్ రిలేషన్షిప్ మీద చెప్పేది కాదు. ఎవడో నిర్ణయం చేశాడు, బలవంతంగా తన్ని ఎత్తి మోసి తీసుకెళ్ళి. అందుకే నో ఫ్రూట్, నో ఫ్రూట్. అభిమానిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, అప్పుడప్పుడు సంతోషించేస్తున్నాం, అది గొప్ప సంతోషం అనుకుంటున్నాం. నో, దానికన్నా మించిన సమాధానం శిక్షకి రావాలి, ఆ రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, ఆత్మశక్తికి పోవాలి, ఆ దేవుని కోసం నువ్వు చేసినట్టు కాదు చేయాలి, అప్పుడు సక్సెస్. హలో, మనం ఏం చేయట్లేదు, విశ్వాసాన్ని ఏం చేయట్లేదు, అప్పగించట్లేదు. నాకు ఆశ్చర్యం కలిగిన మాట, దావీదుకు విశ్వాసం అప్పగించిన వాడిని పట్టుకోవాలి. ఆయనకి విశ్వాసం అందుకే కదా యుద్ధం చేయడానికి ఎక్కడికి వచ్చాడు. విశ్వాసం లేకపోతే వస్తాడేంటి? అప్పటికే వాళ్ళ అన్నయ్యలు ఆడికి చెప్పిన మాట, వెళ్ళి మందలు ఏం చూసుకో. ఈడనంటే మందలు కాదు, ఇప్పుడు నా దేవుని మీద అత్యాచారం చేయడానికి వచ్చినాడు. నేను విశ్వాసంతో పడగొట్టే తీరుతా. అందుకే ఆయన విశ్వాసం అంత గొప్ప కావడానికి ఉన్న కారణం ఏంటి, ఆయనకి తెలుసు, నేను విశ్వసించిన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన పేరుతో నేను నిలబడితే చాలు, నేను యుద్ధం చెయ్యక నిలబడితే చాలు. కొన్ని యుద్ధాలు చెయ్యక్కర్లేదు, కేవలం మనం స్టాండ్ ఇస్తే చాలు, నిలకడత్వం ఇస్తే చాలు. ఆ యుద్ధానికి దేవుడు ఏం చేసి తీరుతాడు, సహాయపడేటట్టుగా మారి తీరుతాడు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్నది, ఇది ఎవడు, దావీదు సైన్యంలో ఉన్నవాడు కాదు, సైన్యాల వెనకాతలు ఉన్నవాడు. ఆడిప్పుడు ఏమై తీరాడు, సైన్యం లోపలికి వచ్చి సైన్యముకు కావాల్సిన స్థితిగతులను ఆడికి కూడా లోపల తీసుకొచ్చి ఆడికి సర్వాంగ కవచం ధరిపో చేశారు. కానీ ఏం కాలేదు, ఆడి బాడీకి అదేం కాలేదు, సెట్ కాలేదు. మనం అంటాం ఆడి బాడీకి తగ్గట్టుకున్న ఇది సైజు లేదు, అక్కడ పసిబాలుడు కదా, సైన్యంలో ఉన్న వాళ్ళు బచ్చగలేడు, అందరూ మంచి హట్టకట్ట బాడీ కలిగిన వాళ్ళు, ఆ సైజులో ఉన్న ఉపకరణం దొరకలేదు. అందుకే ఈయన ఏం చేశాను, ఆ ఉపకరణం నాకు అక్కర్లేదు, దేవుడే నాకేమై ఉన్నాడు, సర్వాంగ కవచంతో నా విశ్వాసమే ఎంత గట్టిది, అదేం చేసి తీరుతుంది, ప్రజల సమక్షతలో చూపించుకు తీరగలిగితే. ఈ పగటి వేళ నిన్ను ఇక్కడికి నువ్వు పొందుకున్న విశ్వాసం ఒక్కడికి కూడా అప్పగించలేకపోతే ఏం యుద్ధం గెలిచావన్నది నీ విశ్వాసం. అందుకే ఇప్పుడు కూడా కొందరికి తెలియదు విశ్వాసం. బైబిల్ చెప్తున్నమాట, విశ్వాసం ఎలా వచ్చుచున్నది, ఏం విన్నావు, విన్నది వాక్యం అయితే అది నీలో విశ్వాసం ఇప్పించింది, అది ఎందుకు షేర్ అవ్వట్లేదు. విన్నది వాక్యం అయితే, వచ్చింది విశ్వాసం అయితే, అది ఎందుకు షేర్ అవ్వట్లేదు, పంచి పెట్టబడట్లేదు. దాని అర్థం విన్నది వాక్యమే, వచ్చింది విశ్వాసమే, అదేం లేదు, ఫలపుష్టి లేని విశ్వాసం, నో ఫ్రూట్, ఫ్రూట్లెస్ ఫెయిత్. హలో హలో కానీ దావీదు ఆ ఒక్క యుద్ధం ద్వారా ఏం చేసుకు తీరాడు తెలుసా, ఫిలిస్తీన్లకు అర్థం చేయించాడు, నాయన మా విశ్వాసం గొప్పది, మేము సేవించే దేవుడు గొప్పవాడు, మేము చర్యలో విశ్వాసంలో కట్టుబాటు కలిగి ఉన్నది, అది ఒక గొప్పది, నీకున్నట్టుగా కాదు, అది భిన్నత చెందేది అన్న దానిని ఏం చేసుకు తీరగలిగాడు, రుజువు పరచుకోగలిగి తీరాడు. ఇదే మాట న్యాయాధిపతుల పుస్తకంలో గిదియోను జీవితంలో కూడా చూడగలిగి తీరేది. గిదియోను కూడా ఇదే పరిస్థితిలో వెళ్తూ ఉండేవాడు. గిదియోను కూడా ఏం చేసుకు తీరాడు, దేవుని నామము కొరకు నిలబడినవాడు. అనేకగా న్యాయాధిపతులకు పుస్తకం 6వ అధ్యాయం చదవగలిగినప్పుడు ఎవరి చేతిలో ఇశ్రాయేలీయులు అప్పగింపబడి తీరారు, మిద్యానీయుల చేతులకు ఏం చేసుకు తీరారు, అప్పగింపబడి తీరారు.
మిద్యానీయులను ఏం చేసేవారు? ఇశ్రాయేలుకి పట్టి పీడించుకు తీరేవారు. అక్కడ కూడా గాడ్ వర్సెస్ గాడే. దేవుని మిద్యానీయుల దేవుడు ఇశ్రాయేలు. మిద్యానీయుల దేవుని పని ఏంటిది? ఇశ్రాయేలు సంపాదించి మొత్తం మంది కూడా అంతే కదా, మన దేవుని బిడ్డలు కూడా అంతే కదా. ఆడు సంపాదించి ఎవరు చేస్తున్నారు? ఊసీటీ సమ్ మిద్యాని ఫెలో ఈసీటీ. మన సంఘంలో ఉన్నదే చూడండి, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ఊసీటీ ఎవరు తెస్తున్నారు? సమ్ మిద్యాని ఫెలో సిటీ సిట్టింగ్ అండ్ ఈటింగ్. ఆడికి ఎంత సౌకర్యం అర్థం కావడం కష్టం మనకి. ఇలాంటి వాటిలో ఆరాధన చేయడానికి కూడా తత్వాలు రావు, అభిషేకం పొందడానికి కూడా తత్వాలు రావు కదా. హలో, నీకు ఉపయోగపడేది, నువ్వు సంపాదించి తెచ్చేది, నువ్వు కూడబెట్టేది ఇంకొకడు తినేటప్పుడు కూడా నీకు వేదన లేదంటే గిదియోనికి అలా కదా, నీకు వేదన కలిగింది. నో, నేను సంపాదించింది నేను తింటాను, నేను వేసిన విత్తనం. హలో, మీరు ఇప్పుడు దమ్మాయిస్తారు ఏడు మేము సంపాదించి మేమేం తింటాం. ఓకే, నువ్వు చేసిన ఆరాధనకి, నువ్వు చేసిన వింటున్న వాక్య పరిచయకి, నువ్వు చేసిన గొప్ప కార్యాలకి విడుదలందరికీ పొందుతున్నారు. విడుదల ఎంతమంది పొందుతున్నారు? మనం పొందితే కదా మిగతాలు పొందేది. అందుకే సాతానికి అర్థం, ఓ ఈలా గోలెట్టేస్తాను చప్పట్లు కొట్టేస్తాను వాక్యం ఏం పని లేదురా ఆయన ఆడు బాధ అయిపోయాడు. హలో, అందుకే గిడియోను చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? నాయన ఎవరు అక్కర్లేదు, నేనే దండులోకి దిగుతా, నేనే యుద్ధం చేయడానికి తయారు. అందుకే ఆడేం చేశాడు? ఆడెవరికి చెప్పపాటకుండా వాడి పొలాన్ని వాడు దున్నుకున్నాడు, వాడి పొలంలో అన్ని విత్తనాలు వేసుకున్నాడు, వాడి పొలాన్ని వాడు కాచుకున్నాడు. నీదేటైతే నాకు సంబంధం లేదు, కానీ నాది మాత్రం నేనేం చేస్తా, ఒక యుద్ధం కొరకు నేను రెడీ అయి తీరుతా. మనిషి పిరికోడే, మనిషి భయపడినోడే, కానీ ఆ పిరికితనం మధ్యలో కూడా ఏం చేసుకు తిన్నాడు. ఆయనకు అర్థమైంది, నా దేవుడు నా తోడుగా ఉన్నాడు, అలాగైతే నేను ఈ యుద్ధములో గెలుపు సాధించుకు తీరే. అందుకే అందరూ వారి పొలములో ఉన్నది ఫిలిష్తీయుల దేవుడు తీసుకెళ్ళిపోయేటప్పుడు ఈడు ఒకే నిర్ణయం, నాది నా దేవుని కోసం ఉన్నదే, నాది నేను తినాల్సిందే, నా విశ్వాసం నాకున్నది, నా విజయం నాదే. ఒక్కడు ఏ సింగిల్ మ్యాన్. అందుకే ఆయన దేవుడికి ఒక ప్రశ్న కూడా అడుగుతున్నాడు. దేవుడు ఆయన దగ్గరికి వచ్చినాడు, ఇవన్నీ ఉన్నప్పుడు, నీవు మా తోడుకున్నప్పుడు ఎందుకు మా జీవితంలో ఇలాంటివి జరిగి వచ్చేది? నాయన జరిగి వచ్చే కారణం నువ్వు బయటకు వస్తావు కదా, నువ్వు మూటల మధ్య సామాన్ల మధ్య ఇరుక్కొని ఉన్నావు కదా, నీకు పరిజ్ఞానం వస్తుంది, నీకు విశ్వాసం వస్తుంది, నీకు నీ దేవుడు అంటే ఎవరో అర్థమై తీరుతుంది. దాని అర్థం మిగతా ఇశ్రాయేలు ప్రజలకు వారి దేవుడు అంటే ఎవరో అర్థం కాలేదు. అందుకే అక్కడ 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఓ మై గాడ్, ఎవరి దృష్టికి ఎలా దోషులయ్యారు? హౌ? నో, వారు ఎవరికి నచ్చింది చేయట్లే, ఎవరికి నచ్చినట్టు చేస్తున్నారు, మిద్యాన్ దేవుడికి నచ్చినట్టు చేస్తున్నారు. అర్థం కాలేదు, మీకు ఎలా చెప్తే అర్థం కాదు. మీరు ఈ చర్చిలో ఉండి ఈ చర్చికి వేదన రాకుండా ఎక్కడి నుంచి ఆ చర్చికి మనకు చూపించే వెళ్తే ఎలా ఉంటుంది? అర్థం కాదు. మీ ఇంటికాడ ఉండి మీ ఇంట్లోనే ఉండి మీ ఇంట్లో సొమ్ములని తిని మీ ఇంట్లోకి రాకుండా పక్కింటికి వెళ్ళి మీ విషయం అని చెప్తే నీకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అదో దేవుడు వారికి విమోచన ఇచ్చి, దేవుడు వారికి సహాయం చేసి, దేవుడు వారికి అన్ని సదుపాయం చేసి, వీడు దేవుని సేవించకుండా ఎవరు సేవిస్తున్నాడు? విద్యాలయంలో దేవుని మొత్తం ప్రభావాలు చూపిస్తున్నారు. హలో, అందుకే కదా వీళ్ళకి వేదన లేదు. ఈడు పంట వేసింది, ఆడు తిన్నప్పుడు కూడా వీడికి ఏం కావట్లేదు, అంతే కదా. ఏడున్న విశ్వాసం ఏడు రాకుండా ఇంకో చర్చికి మనకు వేదన రావట్లేదు కదా, మనం కూడా ఆసక్తిలో ఉన్నామని. దానికి అల్లెలు కూడా చెప్పారు, గొప్ప విషయం. ఈ సంఘములో ఉండి ఇక్కడ రక్షణ పొంది, ఇక్కడ మానవలసి పొంది, ఇక్కడ అభిషేకం పొంది, ఇక్కడ దేవునితో కట్టుబాటు కలిగి ఉండి, ఎక్కడి నుంచి పారిపోయి ఇంకో కాడకి వెళ్ళేటప్పుడు కూడా మనకి నో పెయిన్, నో నథింగ్. దాని అర్థం ఎస్ ఆబ్వియస్లీ 90%
99%. వాడెవడి చేతిలో ఉన్నాడు? మిద్యానీయుల చేతిలో. కానీ గిద్యోను అలాగ అనుకోలే. నో, వాళ్ళందరూ మిద్యానీయుల పద్ధతిలో ఉంది. పర్వాలేదు, నాది మాత్రం నేను ఇచ్చుకునే సామగ్రి లేదు, ఛాన్స్ లేదు, నేను ఇచ్చుకునే పద్ధతి లేదు. నేను దాని కొరకు ఏం చేసి తీరుతా? ఏదైనా పోరాడి తీరుతా. ఈయనకి అది రావడానికి ఉన్న కారణం ఏంటో దాని 7వ వచనం ఒకసారి చదవండి. బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. yes. అతడు వారితో ఇలాగ ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల భూమిలో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని తర్వాత మీ దేవుడైన యెహోవా నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతే. ఈ ప్రవచనానికి ఎవరు రెస్పాండ్ అయ్యారు? మిగతా విశ్వాసాలు ఎందుకు రెస్పాండ్ కాదు? దట్స్ అ ప్రాబ్లం. యూ రిసీవ్ ప్రాఫెసీస్, మనం ప్రవచనాలు పొందుతున్నాం, నో రెస్పాన్స్. దట్ మీన్స్ నువ్వు మిద్యానీయుల దేవుడికి జీవిస్తున్నావు. దానికి కూడా హల్లెలూయా చెప్తున్నావు, నువ్వు గొప్ప చెప్తా. అందుకని చెప్పి సందర్భోచితంగా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇంత గొప్ప ప్రవచనం చెప్పారు. ఏం చెప్పారు? కొన్ని సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన విడుదల గురించి చెప్పారు, గుర్తు పెట్టించి చెప్పి ఏం చెప్పారు? మరలా నేను మీకేం చేసి తీరుతాను, ఈ దేశాన్ని నేను మీకు అప్పగించేస్తాను, వీళ్ళు తరిమినట్టుగా నిన్ను ఏం చేస్తాను. దీనికి ఏం చేయలేదు, నో రెస్పాన్స్. అందుకే నాకు గిడియోన్ నాకు బాగా నచ్చింది. ఒక్క ప్రవచనం దొరికేసరికి గిడియోన్ రక్షణ చేసుకున్నాడు. హల్లెలూయా. మనకి నెత్తి మీద ఎట్టేసి ప్రవచనాలు చెప్పినేటి, కదిపేసి చెప్పినేటి, వాక్యం ఆహా, దాని అర్థం ఏం రెస్పాన్స్ రావట్లేదన్న దాని అర్థం నువ్వు ఎక్కడున్నావు? సమ్వేర్ మిద్యానీయుల శక్తిలో ఉన్నావు. హలో, రెస్పాండ్ అయిన వాడు గిడియోన్. అందుకే 11వ వచనం చెప్తున్నది, రెస్పాండ్ అయ్యాడు కాబట్టి దేవదూత ఆయన చేసిన పనిని ఏం చేయడానికి వచ్చారు? చూడడానికి వచ్చారు. రెస్పాన్స్ విన్న వెంటనే ఎక్కడికి దిగాడు తెలుసా? పొలంలోకి దిగాడు. పొలం దున్నాడు, పొలాన్ని బాగా సిద్ధపరిచాడు. పొలం లోపల కంపలు కింపలు మొత్తం దాచి ఏం చేశాడు? పక్కకు పెట్టేసి పొలం మొత్తం ఏం చేసుకున్నాడు? ఎవరికి కనబడలేనట్టుగా రహస్యంగా. బాగా ఆలోచించే ప్రజలు చెప్పాలి, ఈ పొలం ఎవరికి కనబడకుండా ఎలా చేసి ఉంటాడు? పొలంలో మీరు పంట ఎత్తే ఎవరికి కనబడదా? కనబడకుండా చేయగలిగే టెక్నాలజీ ఎలాగా? హైడ్రోఫోనిక్ కార్పొరేట్ హైడ్రోఫోనిక్ అంటే దాంట్లో ఎవరికి కనబడకుండా ఇలా గది లోపల మనం ఏం చేసి సెట్టింగ్ చేయొచ్చు, ఒక రూమ్ లోపల మనం సెట్ చేయొచ్చు. హలో, రూమ్ లోపలే మనం ఏం చేయొచ్చు? పంటను ఏం చేయొచ్చు. లేదంటే మీరు ఇంటికి వెళ్ళి హైడ్రోఫోనిక్ కల్టివేషన్ మీరు చూసుకోండి. ఒక గది లోపల ఉండి ఏం చేయొచ్చు? ఎప్పటికి అర్థం కాదు మీరేం పండిస్తున్నారో మీకు తప్ప ఇంకెవరు. కాబట్టి ఆ వాతావరణం తయారు చేస్తే చాలు. అంటే వీడు ఎంత పెద్ద ఇది కొట్టుంటాడో ఊహించాడు. వీడి పొలంలో కావాల్సిన దానిని వీడేం చేసుకున్నాడు? సిద్ధపరిచేసుకున్నాడు. ఏంటి కారణం? ఒక్క ప్రవచనం, ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన ఒక్క మాట ఆయన ఏం చేసింది? కదిపింప చేసింది. మిద్యానీయ దేవతలను పడగొట్టుకు తీరడానికి ఒక్క సింగిల్ ప్రవచనం చాలు. ఆ ప్రవచనం కూడా ఎవరి పేరట? దేవుని పేరట. అక్కడ కూడా 10వ వచనం, నేను ఎవరై ఉన్నా? జీవము కలిగిన దేవుడై ఉన్నా. ఐ యామ్ ద లార్డ్. 10వ వచనం, నేనే. నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరు.
దేవుని పేరు ప్రవచనం రెండు ఈడిని ఏం చేసింది? గిదియోన్ ఏం చేసింది? బలపరిచి తీరింది. ఏంటి ప్రవచనం? నో కదిలింపు ఏం లేదు. అలాంటప్పుడు ఆలోచించి నీవు ఎంత గొప్ప దుర్గమును నువ్వు కట్టుకొని ఉంచావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే గిదియోన్ తన పంటను ఆయన ఏం చేసుకున్నాడు? కోసుకున్నాడు, దాచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? కోసుకుని దాన్ని ఆడించుకున్నాడు. అప్పుడే దేవుని యొక్క దూత తన దగ్గరకు వచ్చి ఏం చేసింది? ఆయనను ధైర్యపరిచి మాట్లాడి తిరిగి ఆయనని బలపరుచుకుంది. నాయన తన ప్రశ్నలకు మొత్తం దేవుడు ఏమి ఇచ్చి తీరారు? సాక్ష్యాధారాలతో రుజువు పరిచిన తర్వాత నాయన రెడీ అవ్వు, నేను ఏం చేస్తున్నాను? ఒక యుద్ధం కొరకు నేను తయారు చేసి తీరుతున్నాను. అందుకే 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు యుద్ధం చేసుకు తీరడానికి దేవుడు ఏం చేశారు? సిద్ధపరచుకు తీరారు. హల్లెలూయా. 6వ అధ్యాయంలో ఒక్కటిగా లెగిచాడు కాబట్టి 7వ అధ్యాయంలో 1000 మంది వరకు రెడీ అయి తీరింది. ఆ 1000 మందిలో 300 మందిని మాత్రమే దేవుడు ఏం చేసుకు తీరారు? ఎంచుకు తీరారు. యుద్ధోపకరణానికి ఉపయోగించిన వస్తువులు ఏంటిది? దీపట్టి, మట్టి కొండ, బూర. ఇది మాత్రమే యుద్ధోపకరణం. ఎంతమంది మనిషి? 300 మంది మనిషి. ఈ ఉపకరణాలు మీరు చూడండి. ఒకటి మట్టి కొండ, రెండోది దివిటి, మూడోది బూర. ఈ 3 వస్తువులు 2 చేతులు. 3 వస్తువులు 2 చేతులు. మనలాంటి పిరుకోలు కానీ ఉంటే బాగుండు. ఈ 3టిని నేను ఎలా పట్టుకుంటాను? చూడండి, 3 వస్తువు. పంతొమ్మిదవ వచనం, 7వ అధ్యాయం 19వ వచనం. మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండు పల్లెములో కొట్టుకొనకయు పోయు బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టి అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టుకుంటూ ఎడమ చేతులలో దివటులను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. తర్వాత వారిలో ప్రతి వాడును తన చోటున దండ చుట్టూ నిలిచి ఉండగా ఆ దండ వారందరూ పరిగెత్తుచు కేకలు వేయించు పారిపోయిరి. చాలు. ఇంతే యుద్ధం చేసేయడానికి ఉన్న వస్తువులు 3 వస్తువులు. ఒకటి మట్టి కొండ, దీపం, ఇంకొకటి బోర. మట్టి కొండను ఏం చేయాలి? పగలగొట్టాలి. బోర వదాలి, దీపాన్ని వెలిగించాలి. ఈ ఒక్క సైన్యంలో ఏమైంది? ఈ ఒక్క సూచనలో ఏమైంది? మిద్యానీయుల దేవతలు వారి సైన్యం మొత్తం ఏం చేసుకుంది? ఒకరినొకరిని నరుక్కుంది. వారి మధ్యలో ఏమొచ్చింది? కన్ఫ్యూషన్ వచ్చింది. హలో, ఎప్పుడు కన్ఫ్యూషన్ వస్తుంది? మట్టి కొండ అంటే ఇంకేం కాదు, మన శరీరమే. మన శరీరం పగలాలి. శరీరం పగలడం అంటే మన శారీరక క్రియలను ఏం చేయాలి? పగలగొట్టుకోవాలి. పగలగొట్టి అందులోపల ఏమి రావాలి? అగ్ని, దేవుని యొక్క ఆత్మశక్తి కలిగిన అగ్ని. అప్పుడే బూరదనికున్న ఆ డిక్లరేషన్ వచ్చేది. హలో, మనం పగలకపోతే సాతానికి కన్ఫ్యూషన్ రాదు. అందుకే ఆనందం చెయ్యొద్దు. మాకెడదాం అప్ప, నువ్వే కన్ఫ్యూషన్లో ఉంటావు. ఆరాధన చేయకపోతే ప్రాబ్లం ఏంటి? యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. ఏంటి చెయ్యాలా, ఏంటి చేయకపోతే అర్థం కాదు. హలో, ఆరాధన చేయడం వల్ల అవతల వాళ్ళకి కన్ఫ్యూషన్ వస్తుంది. అదే కదా అపోస్తల క్రియలో జరిగిన మాట. అప్పటి వరకు దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన చేసి ప్రార్థన చేసి ఎన్ని రోజులు? సుమారు 50 రోజులు అయింది. 50 రోజులు ఒకే ఉద్దేశం. ఏమని? దేవా, నీ ఆత్మశక్తిని పంపించు దేవా, నువ్వు చెప్పిన వాగ్దానం మా మీదకి దయచేయండి దేవా. ఊరోళ్ళకి ఏం కన్ఫ్యూషన్ వచ్చింది? ఊరోళ్ళకి ఏం కన్ఫ్యూషన్ వచ్చింది? ఓ మై గాడ్, ఊరోళ్ళకి కన్ఫ్యూషన్. వీళ్ళు తాగేసి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆ కన్ఫ్యూషన్ వచ్చింది. వీళ్ళకి ఏం కన్ఫ్యూషన్ వచ్చింది? వీళ్ళకి కన్ఫ్యూషన్ ఏమో, వీళ్ళకి స్ఫుటత వచ్చింది. ఓ మై గాడ్, హల్లెలూయా.
మీరు కన్ఫ్యూషన్లో ఉన్నట్టు ఉన్నారు కదా. అందుకే ఊళ్ళో వచ్చి అడిగారు, ఈ పొద్దు నీళ్ళు ఏం చేసుకున్నారు? మద్యం ఆనగల్లగా నీళ్ళు మద్యం సేవించారని. వీళ్ళు చేష్టలాగా కన్ఫ్యూషన్ రచ్చగొట్టింది. హలో, అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో కూడా ఉన్న కన్ఫ్యూషన్ రావడానికి ఉన్న కారణం అక్కడ కూడా ఇరు వర్గాలే. దేవుని నామమున, దేవుని కాని నామమున వాళ్ళకి కన్ఫ్యూషన్ వచ్చింది. ఏంటిది? ఇదేంటి దేవుని నామంలో వీళ్ళందరూ కూడేసి అలలియా స్తుతిమహిమ వాడేస్తున్నారు. వీళ్ళు పొద్దున ఏం చేశారు? మత్తేశారు. అప్పుడు దాన్ని వ్యాఖ్యానం పరిచి తీరడానికి పేతురు గారు లేచి ఏం చేసింది? వాక్యం బోధించడానికి ప్రారంభించి దిగారు. ఏం వాక్యం? వారి సబ్జెక్ట్ ఏంటిది? మేము మద్యం తాగలేదు. ఆ రోజున్న మెసేజే, మేము మద్యముతో కాదు ఈ పని చేసేది. నువ్వు మద్యం తాగితే ఈ పని చేస్తావు, కానీ మేము మద్యానికి మించిన దాని మీద మేమేం చేస్తున్నాం? ఈ పని చేసేది. అందుకే యోయేలు గ్రంథం నుంచి వాక్యం విడదీసేసి యోయేలు మాట చెప్పిన ఆ మాటలను తీసి ఈయన ఏం చేశారు? వాక్య పరిచయం చేయడం మొదలెట్టారు. హలో, ఈ కన్ఫ్యూషన్ ఉండబట్టే ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పాలో మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భమున ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కాబట్టి కన్ఫ్యూషన్లో మనం ఉన్నాం. సువార్తకి వెళ్తే కడపత్రిక ఇచ్చేస్తే చాలు మారిపోతారు అనుకోతున్నాం. మారిపోతారా? కడపత్రిక ఇచ్చేస్తే మారిపోతారు. ఇప్పుడు అలా చెనక్కాయలు వేసాం వేస్తారు. కడపత్రాలకు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిన వాడి చేత చదివించగలిగే స్తోమతలకు రావాలి. ఓకే, అడిగి చదువు రాకపోతే అందులో రాసి ఉన్నది 4 ముక్కల్లో చెప్పగలిగితే విత్ 4 words. ఏమని? యేసయ్య పాపం నుంచి రక్షించిన వాడని, యేసయ్య పాపల కొరకు చనిపోయాడని, నువ్వు ఒక పాపివని, నీ పాపానికి పరిహారం ఉందని 4 ముక్కలు చెప్తే చాలు. ఆలోచించడానికి ప్రారంభిస్తే చాలు. అది కన్ఫ్యూషన్ మారితే చాలు. నేను పాపినా, నేను నా కొరకు చచ్చిపోయాడా? కన్ఫ్యూషన్ క్లియర్ అయ్యేటప్పుడే రక్షణకి ఛాన్స్ వచ్చేది. హలో, చాలా మంది దేవుని బిడ్డలు కూడా ఇదే కన్ఫ్యూషన్లోనే బతికేస్తున్నారు. వాక్యాలు ఎంత ఘోరంగా వినేస్తున్నారు. కన్ఫ్యూషనే. ఈ అయ్యగారు 2 గంటలు పీకారే, ఎందుకు పీకారు? కన్ఫ్యూషన్. 2 గంటల వాక్యం చెప్పారు. దేని గురించి? విశ్వాసం గురించి బోల్డ్ వాక్యం చెప్పారు. ఆ విశ్వాసం గురించి 2 గంటలు విని తర్వాత కన్ఫ్యూజ్డ్. ఈ విశ్వాసం గురించి చెప్పి నేనేం చేయాలి? ఇది ఇంకొకటి నేనేం చేయాలి? అప్పగించుకోవాలి. ఇంకొకరిని ఈ విశ్వాసంలో తెచ్చుకోవాలన్న ఆ కన్ఫ్యూషన్ లేదు కాబట్టి ఇది అక్కడ షేర్ అవ్వట్లేదు. హలో, నా మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. హలో, ఈ కన్ఫ్యూషన్ రావడానికి ఉన్న కారణం ఏంటిది? ప్రజలకి ఏం లేదు, పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదు. ఆ రోజే పరిశుద్ధాత్మ గురించి ఏం చేసి తీరారు? అవగాహన పరిచారు. ఆ ఒక్క గడియలో 3000 మంది ఏం చేసుకున్నారు? యేసయ్య రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందారు. విశ్వాసం పొంది బాప్తిసం పొందారు. విశ్వాసం ఎలా పొందుతారా? ఆలోచించండి. 300 మంది రెడీ అయిపోయారు. మమ్మల్ని ఏం చేయండి? బాప్తిసం ఇచ్చేయండి. 300 మంది 3,000 మంది, సారీ నేను గిదియోను సంగతి వచ్చాను. 3,000 మంది రెడీ అయిపోయారు. దేనికి? ఈ రక్షణ విధానానికి మేము సాక్ష్యదారులం. యేసయ్య సిలువలో మరణించారు, మేము రెడీగా ఉన్నాం మరణించడానికి. యేసయ్య మా పాపం కొరకు చచ్చిపోయారు, మేము కూడా మా పాప విషయంలో చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం. యేసయ్య సిలువ మరణించిన తర్వాత ఆయన ఏం చేశారు? సమాధి చేశారు. మేము కూడా ఏమైతే సమాధి చేయకూడదు, క్రీస్తు సమాధిలో మరణములో ఏకీపించడానికి. యేసయ్య పునరుద్ధానం పొంది మేము రెడీగా ఉన్నాం. మన దేవుని బిడ్డ కూడా బాప్తిసం పొందినారు. కన్ఫ్యూషన్ ఏమంటే పొందేసిన బాప్తిసం దేనికి పొందావు, ఎందుకు పొందావు, అదే ఏం తెలియదు. వై ఐఎమ్ బాప్టైజ్డ్, వై మాస్టర్ నన్ను నీళ్ళలో దింపాడు, ఎందుకు నేను అలా అనుకుంటే రొట్టి దాక్సారు. కన్ఫ్యూషన్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్. అందుకే కదా మాటకి ప్రతిసారి సంఘంలో చెప్పాల్సి చూడండి చెప్పాల్సిన దిక్కొస్తుంది. ఇది చూసేటప్పుడే పరిజ్ఞానం రావట్లేదు. బల్లారా ప్రతి వారం ఉంటామన్న ఒక ఆత్రత లేదు. అమ్మయ్యా ఈరోజు బల్లారా మేము పెట్టలేదు రో బాబు. చూస్తే కొందరు రెడీ అవుతారు. అందుకే మన సంఘంలో చెప్పట్లేదు. కొందరు చూస్తేనే రెడీ అవుతారు, కొందరు చూస్తే కూడా ప్రాబ్లం లేదు. కొందరు చూడకపోతే అమ్మయ్యా పెట్టలేదురా నాయన మళ్ళీ ఈరోజు నేను పరిస్థితి అయిపోవాలా. కన్ఫ్యూజ్. కారణం ఏంటిది? బాప్తిసం దేనికి, ఎందుకు, దానివల్ల ఎలా జీవించాలి. హలో, అందుకే బాప్తిసం అన్న ప్రక్రియలో 3 విషయాలు జరిగాయి. ఒకటి, క్రీస్తు మన పాపం కొరకు చనిపోయారు. మనం కూడా
పాప విషయంలో చనిపోయాడు. ఇంకా పాప విషయంలో మనం ఏం చేయకూడదు, కొనసాగకూడదు. మనం ఆగలేదు, కొనసాగి సారీ చెప్పాడు, ప్రభు సారీ ప్రభు వేసి రక్తం చేసి రక్తం ఆమె. మనం దేంట్లో కొనసాగి నో, ఒక్కసారి పాప విషయంలో చచ్చిపోతే ఇంకా నేను ఆ పాపం చేయను దేవా, అలా చేసే అవకాశం నాకు రాకూడదు. అలాంటి సన్నివేశాలు మోతయ్యాలి. అలాంటి సన్నివేశాలు మోతేసేటట్టు కూడా వాక్య పరీక్ష నాకు దయచేయండి. అలాంటి కన్ఫ్యూషన్ నాకు రాకూడదు. ఆ కన్ఫ్యూషన్లో పడి నేను పాపం చేయకూడదు. నేను దేవుని కొరకున్నవాడిని, దేవుని నా పాపం కొరకు చనిపోయాడు. ఇక నేను పాపం చేసి జీవించడానికి కూడా అర్హతలు రాకూడదు దేవా. నేను మరణించిన వాడిని, క్రీస్తులో ఉండి క్రీస్తు మరణానికి నేను కూడా ఆయన మరణించాడు, నేను మరణించాడు. ఇక మరణించిన ఈ దేహం ఏం కాకూడదు, మరణానికి వెళ్ళకూడదు దేవా. నాకు ఇక కావాల్సింది పునరుద్ధానమే. ఇప్పుడు కనబడేటట్టుగా పునరుద్ధానం కాదు, ఒకప్పుడు కనబడేటట్టుగా పునరుద్ధానం అయి తీరాలి దేవా. వాటి కొరకు నన్ను తయారు చేయము దేవా. కన్ఫ్యూషన్ మారాలి. అందుకే కదా పునరుద్ధానం పొందాలంటే పరిశుద్ధాత్మ స్పందన మనకు ఉండాలి. చివరి మాట, లాజరును లేపే సందర్భమున దేవుడు ఎవరి పేరు పిలిచారు? లాజర్ పేరు ఎందుకు మిగతా లాజరు రాలేదు? రెండో ప్రశ్న, యేసయ్య సమాధిలోంచి లెగిచే సందర్భమున ఎందుకు సద్భక్తులు మాత్రం వచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? రెండు ప్రశ్న. ఒకటి, లాజరు చనిపోయిన సందర్భమున లాజర్ని దేవుడు పేరు పెట్టి పిలిచేటప్పుడు లాజరు మాత్రమే వచ్చాడు, మిగతా ఎందుకు రాలేదు? రెండోది, యేసయ్య మరణించి పునరుద్ధానం పొందిన చర్యలో సద్భక్తులు మాత్రమే వచ్చారు, దుష్టులు ఎందుకు రాలేదు? ఆలోచించాలి. లాజర్ని లేపేటప్పుడు దేవుడికి ఆ టైంలో ఎవరు మాత్రం చాలు? లాజర్ మాత్రం చాలు. ఆయన ఒక్కడి ద్వారా ఊర్లో సిద్ధాంతం బద్దలవ్వాలి. ఏమని? చచ్చిపోతే గాలి అనుకున్నారు కదా, చచ్చిపోతే దెయ్యం అయిపోతాను అనుకుంటారు, చచ్చిపోతే భూత పిశాచులు అయిపోతున్నారు. ఆ సిద్ధాంతం ఎరగాలని వీడు ఒక్కడే రావాలి. కారణం ఏంటంటే వీడి గురించి మంచి సాక్ష్యం ఉంది ఆ ఊర్లో. అందుకే కదా యేసయ్య ఇంటి వారి గురించి దేవుడు ప్రేమించిన ఇల్లు అని చెప్పబడింది. గాడ్ లవింగ్ ఫ్యామిలీ అంటే దేవుని ప్రేమను అంగీకరించిన, దేవుని ప్రేమలో నిలకడత్వం కలిగిన, దేవుని యొక్క ప్రేమ ఆ ఇంట్లో నుంచి సువాసనకు అందరికీ దొరికేది. అందుకే ఆ ఊర్లో అందరికి బెతనీలో నాయన దేవుని ద్వారా ప్రేమించబడే ఒక ఫ్యామిలీ ఉంది. ఫెయిత్ డిక్లేర్ గా. అందుకే బెతనీలో ఉన్న లాజరు, మార్తా, మరియా వారి ఇంట్లో ఏం ఇన్ఫ్లుయెన్స్ చూడండి. అందుకే ఆడు మాత్రం లెగిస్తే చాలు, ఆడు లెగిస్తే ఊర్లో కలహం వచ్చేది. అందుకే ఆయనని లేపిన తర్వాత ఊర్లో కలహం వచ్చేసింది. ఎందుకో చచ్చిపోయినట్టు తిరిగి లేచి ఏసైతే కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఇదే వాళ్ళకి ప్రాబ్లం. అది బాగా తెలిసి లెక్చి వచ్చిన తర్వాత వీడు దెయ్యమేమో, వీడు మళ్ళీ భూతం లాగా మా ఊర్లో తిరుగుతున్నాడేమో, ఆ కన్ఫ్యూషన్తో వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు భోజనం చేసిన వాళ్ళకి ఆ కన్ఫ్యూషన్ లేదు. నాయన మరణంలో నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేయొచ్చు, లేపగలిగే దేవుడు. మరణం అన్న ప్రాసెస్ కి కూడా దేవుడు ఏం చేయొచ్చు, అడ్డు పరిచి తీరొచ్చు. అందుకే అక్కడ నేను యేసయ్య చెప్పాను, నేను పునరుద్ధానమును జీవమై ఉన్నాను. నేనే జీవం, నేను పునరుద్ధానాన్ని కూడా వారసుడునని అక్కడ దేవుడు రుజువుపరిచారు. అది అయిపోయింది. రెండోదిగా యేసయ్య శిలువ మరణించిన తర్వాత, సమాధిలో ఉంచబడిన తర్వాత లెగిచే క్రమమున సద్భక్తులు మాత్రం వెలగడానికి కారణం వాళ్ళందరూ ఈ విశ్వాసంలో ఉన్నారు. ఏమని? పునరుద్ధానం జరిగిందే. అప్పటి వరకు పునరుద్ధానపు చర్యలు ఏం కనబడలేదు. కేవలం పునరుద్ధానానికి కొన్ని సూచనలు మాత్రమే. హానోకు ఆరోహణమైనది, దేవుని యొక్క దాసు ప్రవక్త గారు పరలోకాన్ని ఆరోహణమై, ఇలాంటి కొన్ని సందర్భాలే చూసారా తప్ప మరణించిన వారు లెగిసే ఒక చర్య వారికి కనబడలేదు. కానీ వారి విశ్వాస చర్యలు వాటి గురించి కూడా అవగాహన ఉంది. లేకపోతే బాప్తిసం పొందరు కదా. పాత నిబంధనలో బాప్తిసం పొందారుగా, పొందలేదా? ఎలాగా? ఐగుప్తు దేశంలో నుంచి వచ్చే చర్యలు ఎక్కడ? ఎవరితో? ఓ మై గాడ్, మొత్తం కన్ఫ్యూషన్ చేసేస్తున్నారు మీరు. ఎర్ర సముద్రంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
అందరూ మోషేని బట్టి మేఘములలోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. చాలు. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ప్రజలు బాప్తిసం పొందిరా? తెలగా చదవండి. సో దే రిసీవ్ బ్యాప్టిజం. అంటే పాత నిబంధనలో కూడా బ్యాప్టిజం ప్రపోజల్ ఉంది. ఓకే, కన్ఫ్యూషనా? మళ్ళీ కన్ఫ్యూషన్ నేనేం చేయలేదు. దాని అర్థం పాత నిబంధన సద్భక్తులు విశ్వాస చర్యలు వారు ఏం చేసుకున్నారు? బాప్తిజం. అప్పుడు మీరు అడిగితే అబ్రాహం పొందాడు అంటే ఉన్న పొందలే, మరి వీళ్ళు పొందారు, వాళ్ళు పొందకుండా ఉంటారా? అందుకే రెండు మాటలు ఎక్కడ రాయండి. దేనిరా? మేఘం, సముద్రం. అప్పుడు వాళ్ళకి నీళ్ళన్న ప్రక్రియ చెప్పబడలేదు, మనకే నీళ్ళన్న ప్రక్రియ వచ్చింది అని. ఓకే, ఏసయ్య వాక్యాన్ని పొందిన తర్వాత. అలాగైతే పాత నిబంధనలోనే వాళ్ళకి ఏముంది? అందుకే చాలా మంది ప్రశ్న అడిగే, పాత నిబంధన భక్తులు బాధ్యత పొందారు. దాని అర్థం ఆ బాప్తిసం అనే చర్యలో ఏసయ్య మరణించారు పాప నిమిత్తం. మనం కూడా పాప విషయం మరణించాలి. ఏసయ్యను సమాధి చేశారు, మనం కూడా ఏమై తీరాలి? ఏసయ్య సమాధిలో పాలవాగసలై ఉండేది. ఏసయ్య పునరుద్ధానం పొంది అంటే ఇదేమి జరగక ముందే వీళ్ళు ఏం చేస్తున్నారు? నమ్ముకున్నారు. హలో, అందుకే వారు కూడా విశ్వాసములో నడిచిన సద్భక్తులు అని చెప్పబడేది. అందుకే ఎబ్రీ పత్రికల విశ్వాసపు సమూహం అని చెప్పున్నది. ఆకాశములో మన కొరకున్న విశ్వాసములో ఉన్న సాక్ష్య సమూహం అని చెప్పడం అంటే వారికి ఏముంది? విశ్వాసం ఉంది, సాక్ష్యం ఉంది, బాప్తిసం ఉంది, ఆత్మశక్తిని ఇవన్నీ వారు పొందుతున్నారు. మనకి కన్ఫ్యూషన్. అది మనం పొందాం, వాళ్ళు పొందలేదు. ఏసైతే మరణించిన దొంగ బాప్తిసం పొందాడా? ఏసైతే మరణించిన దొంగ బాప్తిసం పొందాడా? బాప్తిసం ప్రాసెస్, ఏసైతే ఉన్న ప్రాసెస్ లో ఉన్నాడుగా, దాని అర్థం వాడు కూడా బాప్తిసం పొందినట్టే. ఏసై పాప విషయంలో ఏసై పాపం కొరకు చనిపోయాడు. ఆడు పాపములో పరిహారం చెంది చనిపోయాడు. ఏసై మరణించాడు. అందుకే కదా ఆడు కూడా చెప్పాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఆ ప్రాసెస్ లో విశ్వాసంలో ఏకమయ్యాడు. ప్రత్యక్షంగా నీళ్ళలో దిగి మునిగి చచ్చి లెక్కలు ఆడలేదు, కానీ పరోక్షంగా యేసయ్యతో. అందుకే అన్న నీ కన్ఫ్యూషన్ మారాలి. కన్ఫ్యూషన్ మారితేనే ఆత్మీయతలో విడుదల జరిగి తీరేది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, వారు బాప్తిసం పొందినట్టు మనం కూడా ఏమై ఉన్నాం? బాప్తిసం పొంది ఉన్నాం. అందుకే సద్భక్తులు మాత్రం లెగడానికి ఉన్న కారణం ఏంటి? అందరికీ ఒకరోజు రూపాంతరం జరిగితే ఒకరోజు సద్భక్తులు లెగుస్తారు. దానికి మాకు రుచి ఇవ్వండియా, ఆధారాలు ఇవ్వండిదేమో అని ఆశించిన సద్భక్తులు ఉన్నారు. వారు మాత్రం తిరిగి సమాధిలో చేంజ్ చేశారు. లెగిచి ఊరిలోకి వెళ్ళి చెప్పిన మాట, నాయన ఇన్నాళ్ళు మేము అబ్రహాము కాల తరగతిలో నుంచి చెప్పాము కదా, పునరుద్ధానం ఉంది, పునరుద్ధాన యొక్క వారసుడు ఒకడు ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఏం చేసి తీరింది? తిరిగి లేవనెత్తం చేసింది. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళు కొందరు సిద్ధాంతాలు పగిలిన ఏమని? మరణాంతరం ఏముంది? పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానపు శక్తి యేసయ్యే. ఆయన మామూలుడు కాదు, సజీవుడైన దేవుడు. ఆయన ద్వారా అడ్డుపరిచి తీరే మరణ దూతను కూడా అడ్డుపరిచి తీరేందుకున్న శక్తి. చివరి మాట, ఐగుప్తు దేశంలో ఏ మరణ దూత అందరి ఇళ్లలోకి దూరి అందని చెప్పేసింది కదా, ఆ దూతను కూడా అడ్డుపరిచి తీరగలిగేటట్టుగా పునర్జీవపరిచి మరలా రూపాంతరపరచగలిగేసరి ముందు దాని కొరకు సంఘం తయారై తీరాలి అన్న దానిని సూచించుకు తీరడానికి ఈ రోజు కూడా పునరుద్ధానము జీవం యేసయ్య ఉన్నది. అలాగైతే మనం యుద్ధం చేసే దేనికి? మనం యుద్ధానికి యుద్ధోపకరణాలు కాసే దేవునికి ఒక మంచి పునరుద్ధానం నాకు జరిగి తీరాలి. నేను పునరుద్ధానం పొంది తీరాలి. నా పునరుద్ధానపు పంక్తిలో నేనుండి తీరాలి. ఆ పంక్తిలో నేనుండి ఆరోహణమై తీరేది, లోకమంతా కనబడి తీరేదిగా పోరాడాలి, యుద్ధం చేసుకు తీరాలి. మాట మనం యుద్ధం చేసే దేనికి? శారీరక క్రియలు చచ్చి ఆత్మిక పద్ధతులు వెళ్ళిపోవడానికి. అందుకే రూపాంతరం అన్న గడియలో శారీరక పద్ధతులు ఏమి లేకుండా శారీరంలో మార్పు. అందుకే మరి రక్తపు ఇన్ఫ్లుయెన్స్ మరి ఉండదు, మరి బాడీలో ఏముండదు,
రక్త ప్రవాహం, శరీరం అదే. ఈ నల్ల బొగ్గు శరీరం కదా, శరీరానికి కూడా ఏం వచ్చి తీరుతుంది? భేదగది, రూపాంతరం వచ్చి తీరుతుంది. అది ఎలాగొచ్చి బాగా జీవించు, వాక్యాధారంగా జీవించు, శరీరానికి భేదగది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదే కదా మోషేకి జీవితం. మోషే దేవునితో కలిసి ఉండడం వలన ఏమైతే తన శరీరం ఏమైతే ప్రకాశవంతంగా మారితీరింది. ఎవరు కూడా తన శరీరం ఏం చేయలేదు, చూడలేకపోయారు. అదే కదా స్టెఫాను గురించి చెప్పినమాట. ఆయన వాక్యం బోధించేటప్పుడు వాళ్ళు ఉన్న ఊర్లో ఉన్న ప్రజలు ఏం చెప్పారు? నాయనో, దేవదూత మాట్లాడినట్టుంది, దేవదూత లక్షణాలు మాకు కనబడుతున్నాయి, చూడలేకపోయారు. వాక్యాధారంగా జీవించండి, నిన్నెవరు చూడలేరు, నీ మీద ఎవరు ఏం చేయలేదు, దాడి చేయలేరు. వారికి ముసుగు కావాల్సి వస్తుంది నేను చూడాలంటే. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధం చేసేవాడి కన్నా యుద్ధానికి కాపలా కాసేవాడికి పని ఎక్కువ. హలో, 2 ఉదాహరణలు నేను చెప్పాను. ఒకటి దావీదు విషయం గురించి, రెండోది గిదియోను విషయం గురించి. ఈ ఇరువురు కూడా ఏం చేశారు? పాలయం వెనుపాతలో వెనుక ఉండి పాలయం లోపలకు వచ్చి కొందాన్ని సిద్ధపరచుకొని యుద్ధం చేసుకుని తీరాడు. హల్లెలూయా. అలా వారి నిరీక్షణ ఏంటో తెలుసా? మాకు ఒక మంచి పునరుత్థానం జరిగి తీరాలి, మేము కూడా క్రీస్తులా ఎత్తబడి తీరాలి మేఘాలలో. దాని కొరకు ఆశించుకొని ముందుకు నడుద్దాం. ఈ వాక్యాల దేవుడు మనల్ని కూడా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, దేవునికి సెలవు సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ 1 వేళ దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి దేవ ఉపవాసముతో ప్రార్థనతో దేవాన్ని సన్నిధిలో జాగరింపుతూ ఉండి తీరడానికి సహాయం సదుపాయాలు మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ 1 వేళ మేము అర్థం చేసుకోగలిగి తీరాం దేవా. ఫిలిస్తీయుల సైన్యము, ఫిలిస్తీయుల దేవత, ఫిలిస్తీయుల ఆరాధన వ్యవస్థది దేవ ఇశ్రాయేలు ప్రజలను సతాయించుకున్న సందర్భాన్ని మేము వాక్యాధారంగా వినగలిగి తీరాం. రెండోదిగా దేవ మిద్యానీయుల సైన్యం దేవ ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించుకు తీరే సన్నివేశంలో ఈ 2 చర్యలో కూడా దేవ సద్భక్తుడైన దావీదు, సద్భక్తుడైన గిదియోను దేవుని కొరకు దేవ పానీయం వెలుపల నుండి దేవ పానీయం లోపలకు వచ్చి తీరేంతటిగా నా ప్రయాణంలో గెలుపు సాధించొచ్చినట్ల దేవ మాకున్న ఆత్మిక ప్రయాణంలో కూడా మేము కూడా గెలుపు సాధించిన వారిగా దేవ మేము ఏ వాక్యాలు వింటున్నామో అది మాకు జీవంగాను పునరుద్ధానంగా మారితీరునుగాక. మంచి యొక్క పునరుద్ధాన నిమిత్తం, మంచి యొక్క శారీరక పద్ధతులను పొందుకు తీరడానికి దేవ మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. ఈ 1 వేళ దేవ మా కన్ఫ్యూషన్ మారాలి. ఏ వాక్యం వింటున్నా వాక్యానికి అర్థం చేసుకు తీరి దాని క్రమావళిలో ఉన్న దేవ సాతాను శక్తులను బద్దలు కొట్టి తీరి దేవ దానికి వ్యతిరేకంగా యుద్ధోపకరణాలను సజీవపరచుకు తీరి దేవ మమ్మల్ని ఎదిరించుచున్న ఆ మహాశక్తిని అర్థం చేసుకు తీరి దానికి నిష్ప్రయోజనంగా మార్చి తీరేంతటిగున క్రమావళిని ఇచ్చి తీరేంతగా దేవ సహాయం దయచేయండి దేవ. బిడ్డలతో మమ్మల్ని నడిపించండి దేవ. ఈ 1 వేళ మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప అద్భుతాలు జరిగి తీరును గాక. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మన ప్రార్థన కన్నీ జవాబిచ్చిన దేవునికి స్తోత్రం, స్తోత్రం. గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేసినందుకు దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరికీ వందనాలు.